డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారు సార్ అసలు? డిప్రెషన్లోకి ఎవరు వెళ్ళరు, డిప్రెషన్ వాడి దగ్గరికి వస్తుంది. డిప్రెషన్ కి లోన్లీనెస్ కి డిఫరెంట్ ఏం సార్? డిప్రెషన్ లో ఒక పార్ట్ లోన్లీనెస్. అలా అని చెప్పి ప్రతి లోన్లీగా ఉన్న పర్సన్ డిప్రెషన్ అని కాదు. బుద్ధి మందగించడం భర్త పిల్లలకి సార్ ట్రీట్మెంట్ ఎట్లుంటుంది, ప్లస్ వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్? అది డిపెండ్స్ ఆన్ ది డయాగ్నోసిస్. అసలు ఏ కండిషన్ ఉంది. పుట్టుకతోనే మందబుద్ధితో పుట్టే వాళ్ళు మాక్సిమం జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంటుంది. అంటే 15-16 years కి నువ్వు పిల్లోని తీసుకొచ్చి మాకు ఇప్పుడు మాటలు నేర్పించేసారి మా ఆవిడకి రాలేదు అంటే ఇవి సైకాట్రీలో ఓన్లీ కొంత పార్టే. యాక్చువల్గా సైకాట్రిక్ డిజార్డర్స్ ఒక 100 రకాలు ఉంటే దాంట్లో 10 రకాలు మాత్రమే ఇవి, మిగతా 90 వేరే వేరే ఉన్నాయి. నేనే ఒక మెంటల్ పేషెంట్ అనుకున్నాను. నేనేమనుకుంటున్నాను, సుభాన్ గారు నన్ను చంపాలని చూస్తున్నారు మందు పెట్టి, సో నేను సుభాన్ని చంపేస్తాను అంటే ఇప్పుడు ఏమైంది, నేను జడ్జిమెంటల్ ఎబిలిటీ నాది లేదు కరెక్ట్ గా, మీరేం చేయడం లే, కానీ నేను మేమనుకుంటున్నాను ఆపోహ మీరు నన్ను ఏదో చేస్తారని ఆ పోలనే ఉన్నాయి. హార్మోన్ బేసిస్ ఉన్న ఇల్నెసెస్ సైకాట్రిక్ ప్రాబ్లం కూడా సెరోటోనిన్, డోపమిన్, నారెడ్రెలిన్ అనే 3 హార్మోన్స్ యొక్క కలయిక వల్ల వచ్చేవే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్. నువ్వు బాధపడాలన్నా, కోప్పడాలన్నా, ఆనందపడాలన్నా, చిరాకు పడాలన్నా, స్ట్రెస్ ఫీల్ అవ్వాలన్నా ఈ హార్మోన్స్ యొక్క ఇంటర్ప్లేనే. సార్ ఇప్పుడు కొంతమంది మందుకి బానిస అంటారు సార్. ఫస్ట్ నేను కంట్రోల్లో ఉన్నా, ఒక కోటర్ తాగుతా, ఒక కోటర్ తాగి నేను కంట్రోల్ ఉన్నా అంటారు. ఒక 2-3 years అయినాక వాడు హాఫ్ బాడీలో మరి ఫుల్ బాడీలో అట్లా దానికి బానిస అయిపోతాడు. దాని నుంచి బయటికి రాలేక ఉంటాడు. ఎందుకు సార్ అట్లా? ఎవరైనా చూడు సార్, కొద్దిగా మతిమరుపు వచ్చినా, సరిగ్గా నిద్ర లేకపోయినా, కొద్దిగా డిప్రెషన్ కానీ, కొద్దిగా లోన్లీగా ఫీల్ అయినా కూడా చాలామంది సైకాట్రిక్ని ఒకసారి మీరు మీట్ అవ్వండి, సైకాట్రిక్తో సజెషన్ తీసుకుంటే బెటర్ అంటారు సార్. అసలు ఈ సైకాట్రిక్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది సార్? ఎలా స్టార్ట్ అయింది సార్ ఇది? సైకాట్రీ అనే పదము సైకి అనే పదం నుంచి వచ్చింది. సైకి అంటే గ్రీక్లో మైండ్ అని అర్థం. ఓహో, ఓకే సార్. సో సైకి అంటే మైండ్ అని అర్థం అనమాట. ఇట్రియా అంటే హీలింగ్ అని అర్థం. ఓహ్. సో ఒక జర్మన్ ఫిజిషియన్ సైకాట్రీ అనే పదాన్ని కాయిన్ చేయడం జరిగింది అనమాట. ఆయన పేరు జాన్ క్రిస్టియన్ రేల్ అనే ఆయన సైకి అనే పదాన్ని, ఇట్రియా అనే పదాన్ని రెండింటిని కలిపి సైకాట్రీ అంటే మైండ్ని హీల్ చేసే పద్ధతిని సైకాట్రీ అని చెప్పి ఒక పదాన్ని ఆయన కాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి సైకాట్రీ అనే పదం వాడుకలోకి వచ్చింది. సార్ ఇప్పుడు కొంతమంది మందుకి బానిస అంటారు సార్. ఫస్ట్ నేను కంట్రోల్లో ఉన్నా, ఒక కోటర్ తాగుతా, ఒక కోటర్ తాగి నేను కంట్రోల్లో ఉన్నా అంటారు. ఒక 2-3 years అయినాక వాడు హాఫ్ బాడీలో మరి ఫుల్ బాడీలో అట్లా దానికి బానిస అయిపోతాడు. దాని నుంచి బయటికి రాలేక ఉంటాడు. ఎందుకు సార్ అట్లా? జనరల్గా ఈ ఫినామినానే టాలరెన్స్ అంటాం. బేసిక్ టాలరెన్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేడి అనుకోండి, మీకు చిన్నప్పుడు కొంచెం వేడి పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపించి ఉండొచ్చు, చిన్నగా కాలుతున్నా కానీ. తర్వాత వేడి కాఫీ తాగుతున్నప్పుడు కొంచెం కొంచెంగా సిప్ చేస్తారు. అంటే ఏంటి, ఫస్ట్ నీకు వేడి అనిపించి ఉంటుంది కానీ కొంచెం కొంచెంగా బాడీకి అది ఏమవుతుంది, వేడి అలవాటు అయ్యి మీరు వేడి కాఫీని కూడా తాగలుగుతున్నారు. అవునా? అవును. సో బాడీ ఏమవుతుంది, అలవాటు పడుతుంది దానికి. సో ఆల్కహాల్ తర్వాత ఇంకా వేరే సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మందు కానీ, లేకపోతే స్లీపింగ్ పిల్స్ అవనివ్వండి, నిద్ర మాత్రలు, మత్తు మాత్రలు, టొబాకో అంటే స్మోకింగ్ కానీ, లేకపోతే చూవబుల్ టొబాకో అంటే నవ్వలేదు పొగాకు నవ్వడం కానీ, లేకపోతే ఈ LSD అని, మెత్ అని, గంజాయి అని, ఇవన్నీ రకరకాల మత్తు పదార్థాలు మనకు ఉన్నాయి. ఈ రకరకాల మత్తు పదార్థాలు ఏమవుతాయని అంటే, మన బాడీ ఫస్ట్ ఒక తీసుకుంటుంది. పర్సన్ తీసుకున్నాక బాడీకి దాని నుంచి ఒక హై వస్తుంది, దాన్ని ప్రెషర్ అంటాం, అంటే యుఫోరియా అంట. ఆ ప్లెజర్ వస్తుంది. ఇప్పుడు మందు తాగేడుగా తాగినప్పుడు కొంచెం కామ్గా ప్రశాంతంగా అనిపించింది, వాడు అంత కామ్గా ఉండింటాడు. అది ఒక 90 mlకో ఒక పెగ్గుకో వచ్చి ఉంటుంది అనుకున్నా ఫస్ట్. కానీ సెకండ్ టైంకి ఏమవుతుంది అంటే, కొన్ని రోజులు అదే కంటిన్యూ చేసినాక బాడీ దానికి అలవాటు పడిపోతుంది. అంటే నీ బాడీలో ఉండే రిసెప్టార్ మెకానిజం అని ఒకటి ఉంటుంది అనమాట. రిసెప్టార్ దానికి సాచురేషన్ వచ్చేస్తుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు కొన్ని రోజులకు 1,00,000 రూపాయలు సరిపోయిండొచ్చు ఖర్చులకి. ఆ 1,00,000 నీకు అలవాటు అయిపోయినాక నీ లైఫ్ స్టైల్ 1,00,000కి తగ్గట్టుగా మారుతుంది. అప్పుడు నీకు 1,00,000 సరిపోకపోవచ్చు, 2,00,000 కావాలనిపిస్తుంది. 2,00,000 తర్వాత నువ్వు అలాగా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, 2,00,000 లైఫ్ స్టైల్కి నీ మైండ్ అలవాటు అయిపోయి నువ్వు 3 lakhs కావాలంటావు. మన మైండ్ కూడా ఎలా అంటే, ఫస్ట్ ఆ 90 mlకి ఆ కొంచెము మత్తు పదార్థానికి అలవాటు పడిన మైండ్ కొన్ని రోజుల తర్వాత అది సరిపోదు, దానికి సాచురేషన్ పాయింట్ వస్తుంది అన్నమాట. దాన్ని టాలరెన్స్ అంట. ఆ సాచురేషన్ పాయింట్ వచ్చినాక మైండ్ అదే లెవెల్ ఆఫ్ యూఫోరియా కానీ, అదే లెవెల్ ఆఫ్ కిక్, జనరల్ పదాలు మాట్లాడితే కిక్, అదే లెవెల్ ఆఫ్ కిక్ కోసం ఆ 90 ml సరిపోకపోవచ్చు.
90 ml కంటే ఎక్కువ తాగాలి. అలా కొంచెం ఎక్కువ తాగుతాం. కొన్ని రోజుల తర్వాత 180 ml కూడా బాడీకి అలవాటు అయిపోద్ది. అలవాటు అయిపోయి మైండ్ దానికి కూడా కిక్ రాదు నీకు. సో 180 కాస్త 360 వద్ది, 360 కాస్త 700 వద్ది, ఒక ఫుల్ అయిపోయింది, 2 ఫుల్ అయినా అలా పెరుగుకుంటూ పోతుంది. సో బాడీ టాలరెన్స్ కెపాసిటీ, కానీ టాలరెన్స్ మైండ్కే, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ బ్రెయిన్కి మాత్రమే టాలరెన్స్ కెపాసిటీ ఉంటుంది, బాడీకి లేదు. బాడీకి టాలరెన్స్ లేదు. ఆల్కహాల్ వల్ల మెదడు చెడిపోవచ్చు, ఇనీషియల్గా మెదడు చెడిపోకపోవచ్చు, కానీ ఆల్కహాల్ తాగుతున్న ప్రతి మనిషికి లివర్ మాత్రం చెడిపోతుంది. అది 100%. ప్రతి మనిషికి లివర్ చెడిపోతుంది. స్మోక్ చేస్తున్న వాడికి ఊపిరితిత్తులు చెడిపోతాయి. స్మోక్ చేసిన ప్రతి మనిషికి క్యాన్సర్ రావాలని లేదు. స్మోక్ చేస్తే క్యాన్సర్ వస్తుంది, స్మోకింగ్ క్యాన్సర్ కారకం అని చెప్తున్నాం, కానీ స్మోకింగ్ చేస్తే నీకు సిఓపిడి, ఎంఫసిమా వస్తాయని చెప్తారా? ఎంతమంది స్మోక్ చేస్తే ఆ 100 మందికి ఆయాసం వస్తుంది. అవునా సార్? 100 మంది స్మోక్ చేస్తే 100 మందికి ఆయాసం వస్తుంది. ఏ స్మోక్ చేసేవాడినైనా నాన్ స్మోకర్తో సమానంగా పరిగెట్టమని చెప్పండి, కుదురుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అవుతుందా? అక్కడే కనిపించేస్తుంది కదా, ఇట్ ఈస్ ఎవిడెంట్. పరిగెట్టలేడు. ఒక స్మోక్ చేసే వ్యక్తిని, నాన్ స్మోకర్ని, ఇద్దరిని 2 ఫ్లోర్లు ఎక్కమని చెప్పండి, ఎవడు ఫాస్ట్గా ఎక్కుతాడు? నాన్ స్మోకర్ ఎక్కుతాడు. ఎందుకని? లంగ్స్ హెల్తీగా ఉంటాయి. సో ఆల్కహాల్ ఎలాగంటే దీని టాలరెన్స్ ఫినామినా అంటాం. అది ఆల్కహాల్కే వర్తించదు, స్మోకింగ్కి వర్తిస్తుంది, మిగతా ఏ మత్తు పదార్థానికైనా వర్తిస్తుంది. స్టార్ట్ చేసిన ఒక సిగరెట్తో స్టార్ట్ చేస్తాడు, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత ఒక పెట్టె, తర్వాత ఒక 2 పెట్టెలు, తర్వాత 3 పెట్టెలు. నిద్ర మాత్రం అంతే. ఫస్ట్ నీకు ఒక మాత్రకి నిద్ర వచ్చి ఉంటుంది, తర్వాత ఒక మాత్రకి నిద్ర రాదు, తర్వాత 2 వేస్తావు, తర్వాత 3 వేస్తావు. నాకు తెలిసిన పేషెంట్ రోజుకు 60 మాత్రలు వేసుకుంటాడు. 60 మాత్రలు? ఏం కదా సార్, 60 టాబ్లెట్స్ అంటే ఇప్పుడు ఫుల్ బాటిల్ మందు నువ్వు అలవాటు లేనివాడు తాగితే అవుట్ అవుతాడు. ఓకే, అవును. అదే అలవాటు ఉండేవాడు తాగితే తాగేసి హ్యాపీగా పని చేసుకుంటాడు. బట్ ఆల్కహాల్ ఇస్ పాయిజనస్ టు బాడీ. తర్వాత అన్నవాహిక అంటే యూసోఫాగస్లో అల్సర్స్ వస్తాయి. ఒక్కోసారి కంటిన్యూస్ డ్రింకింగ్ అంటే బింజ్ డ్రింకింగ్ అంటాం అనమాట. అంటే ఒకేసారి ఉద్యమంలో తాగుతాడు సరే, రోజుల తడబడి, వారాల తడబడి, కంటిన్యూస్గా అసలు గ్యాప్ లేకుండా. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూసోఫాగస్లో అల్సర్స్ ఒకేసారి ఎక్కువ అయిపోయి పగిలిపోతాయి, చీలిపోవచ్చు యూసోఫాగస్. దాని నుంచి సడన్గా బ్లడ్ ఎక్కువగా వచ్చేసి బ్లడ్ వామిటింగ్స్ అయ్యి ఆన్ ది స్పాట్ చనిపోయే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా స్టమక్ అల్సర్స్ వస్తాయి, పెప్టిక్ అల్సర్స్ అంటారు. స్టమక్ అల్సర్స్ వస్తే అల్సర్స్ క్యాన్సర్గా మారచ్చు. ఒక్కోసారి అల్సర్ త్రూ అండ్ త్రూ అంటే అల్సర్కి కడుపుకు బొక్కబడి కడుపు లోపల ఉండే యాసిడ్ అదంతా పేగుల మీద పడి పేగులు నరాయించుకోవచ్చు. దాన్ని పెరిటోనైటిస్ అంటాం. అలాంటి విషయాలు జరగచ్చు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే. తర్వాత వచ్చేసి డియోడనైటిస్, తర్వాత ప్యాంక్రియాటైటిస్ అంటాం. ప్యాంక్రియాటైటిస్ అంటే క్లోమ గ్రంథి తెలుగులో చెప్పాలంటే. సో ప్యాంక్రియాస్ అనేది జనరల్గా మనకి ప్యాంక్రియాస్ తిండి అరాయించడానికి కావాలి. మనం ఏం తిండి తిన్నా కూడా ప్యాంక్రియాస్ దానిలో ఉండే ప్రోటీన్ని అరాయిస్తుంది. అదే ఆల్కహాలిక్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్ డక్ట్ నుంచి మనకు లోపలికి వచ్చే రసాలు అడ్డం పడతాయి. అడ్డం పడడం వల్ల ఈ ప్యాంక్రియాస్ లోపల ఉండే ఆ రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్యాంక్రియాస్ని అరాయించడం మొదలు పెడతాయి. సెల్ఫ్ డైజెషన్, తన బాడీని తనే డైజెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ప్యాంక్రియాస్. అవి నీ బాడీ నీకు అరాయిస్తుంటే నీకు నొప్పి రాదా? భారీ నొప్పి వస్తుంది. స్టమక్ పెయిన్, భారీ స్టమక్ పెయిన్ వస్తుంది. నువ్వు తిన్న ప్రతిసారి ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన ప్రతిసారి ఆ రసాయనాలు రిలీజ్ అవుతాయి. రసాయనాలు మళ్ళీ ప్యాంక్రియాస్ని తినడం మొదలు పెడతాయి. సెల్ఫ్ గోల్. సో ఆల్కహాల్ తీసుకుంటే ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ప్యాంక్రియాటైటిస్ అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్గా మారచ్చు. ఇదన్నీ వదిలేస్తే లివర్ ఏదైతే ఉందో మన బాడీలో లివర్ చాలా ఫంక్షన్స్ చేస్తుంది. డీటాక్సిఫికేషన్ అంటే మన బాడీలో ఉండే విషాలన్నింటినీ లివర్ క్లియర్ చేస్తుంది. ఫుడ్ తినేటప్పుడు మన బాడీలో విషం ప్రొడ్యూస్ అవుతుంది. మన బాడీ ప్రాసెసెస్ వల్ల కొన్ని విషయాలు ప్రొడ్యూస్ అవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటాయి. ఇవన్నీ రకరకాల పాయిజన్స్ మన బాడీలో క్రియేట్ అవుతాయి. వాటన్నిటిని లివర్ తీసేస్తుంది. తీసేసి మన బాడీలో ఉండే మలం ద్వారా బయటికి పంపించడానికి ట్రై చేస్తాయి. అది లివర్ యొక్క ఫంక్షన్. అది కాకుండా లివర్ నుంచి రక్తం ప్రొడ్యూస్ అవుతుంది. లివర్ నుంచి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మన బాడీకి కావాల్సిన రోగ నిరోధక శక్తి ప్రొడ్యూస్ అవుతుంది లివర్ నుంచి. యాంటీబాడీస్ అంటారు. యాంటీబాడీస్ మ్యాక్సిమం లివర్ నుంచే కావాల్సిన ప్రోటీన్స్ అన్ని లివర్ నుంచే వస్తాయి. సో మన బాడీలో ఉండే ప్రోటీన్ మెటబాలిజం, గ్లూకోజ్ మెటబాలిజం అంటే మన బాడీలో గ్లూకోజ్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరింగ్ అండ్ సెండింగ్. ఫ్యాట్ మెటబాలిజం అంటే ఫ్యాట్ అబ్జార్ప్షన్ అంటే అరాయించుకోవడం
దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, దాన్ని స్టోర్ చేసుకోవడం, దాన్ని మార్చడం, అది లివరే చేస్తుంది. కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ మెటబాలిజం 3 లివర్లోనే జరుగుతాయి. సింథసిస్, ప్రొడక్షన్, డిస్ట్రక్షన్ జరుగుతాయి అండ్ స్టోరింగ్ కూడా జరుగుతుంది. ఇన్ని ఫంక్షన్స్ చేస్తుంది లివర్. సో ఇలాంటి లివరు ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే ఆల్కహాల్ని కూడా లివరే ప్రాసెస్ చేస్తుంది. ఇంత ప్రెషర్ లివర్ ఆల్రెడీ ఎక్కువ పని చేస్తుంటుంది. ఇంకోటి లివర్ ఇస్ స్టోరేజ్ పూల్ ఫర్ బ్లడ్. లివర్ ఈజ్ లైక్ ఎ స్పాంజ్. దాని సైనసెస్ అని ఉంటాయి అనమాట, స్పేసెస్ ఉంటాయి. అదొక పూల్ అనమాట. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లివర్లో దగ్గర మన బాడీలో ఉండే బ్లడ్లో 20 to 30% లివర్లోనే ఉంటుంది. లివర్లో బ్లడ్ ఉంటుంది ఎప్పుడు. అదే జనరల్గా మనం ఎప్పుడైనా యానిమల్ లివర్ తినమని చెప్పినప్పుడు ఐరన్ కోసము లేకపోతే B12 వాటి కోసం మన యానిమల్ లివర్ తినమని చెప్తూ ఉంటాం. లైక్ చికెన్ లివర్ లేదా మటన్ లివర్. ఎందుకు అంటే బికాస్ దే ఆర్ రిచ్ ఇన్ ఐరన్. బ్లడ్ స్టోర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో ఐరన్ మెటబాలిజం కూడా లివరే చూసుకుంటుంది. సో లివర్లో ఇన్ని ఫంక్షన్స్ ఉంటాయి. మనం తాగినప్పుడు ఏమవుతుంది, లివర్ ఆల్కహాల్ తీసుకుంటుంది. ఆల్కహాల్ని లివర్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే ఆల్కహాల్ని ఎస్టాల్డిహైడ్ని ఎస్టిక్ యాసిడ్గా మారుస్తుంది. ఎసిటిక్ యాసిడ్గా మారుస్తుంది. ఎసిటిక్ యాసిడ్ మళ్ళీ షుగర్ లాగా మారుతుంది అనమాట. మన ఎనర్జీగా మారిపోతుంది. సో ఇది కంటిన్యూస్గా జరగడం వల్ల ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత లివర్ తన నార్మల్ ప్రాసెసెస్ చేయడం మానేసి ఇదే ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆల్కహాల్ తీసుకుంటావు, నువ్వు నార్మల్ షుగర్ ఇవ్వడం లేదు, నార్మల్ ప్రోటీన్ ఇవ్వడం లేదు, నార్మల్ ఫుడ్ ఇవ్వడం లేదు, ఓన్లీ ఆల్కహాల్ ఇస్తావు. అంటే నీకు లివర్కి రిపేర్ మెకానిజం నువ్వేమి ఇవ్వడం లేదు, కంటిన్యూస్గా టాక్సినే ఇస్తున్నావు. లివర్ ఓన్లీ టాక్సిన్నే డీటాక్సిఫై చేస్తుంది. నువ్వు ఫుడ్ ఇవ్వడంలా, ప్రోటీన్ ప్రాసెసింగ్కి ప్రోటీన్ ఇవ్వట్లా, కార్బోహైడ్రేట్ ప్రాసెసింగ్కి కార్బోహైడ్రేట్స్ ఇవ్వడంలా, ఫ్యాట్ ప్రాసెసింగ్కి ఫ్యాట్స్ ఇవ్వడంలా, ఇవేమి ఇవ్వడం లేదు. ఈ ఆల్కహాల్ కంటిన్యూస్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆల్కహాల్ లివర్ని దెబ్బతీస్తుంది, అంటే ఇన్ఫ్లేమ్ చేస్తుంది అనమాట. అంటే లివర్ ఏం చేస్తుంది అంటే ఆల్కహాల్ వల్ల దెబ్బతిని దాన్ని తనను తాను రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అలా రిపేర్ చేయంగా సైకిల్ అలాగే రిపీట్ అయ్యి 1 పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే లివర్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం మానేసి ఫైబర్తో లివర్ని రీప్లేస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో లివర్ ఈజ్ ఏ స్పాంజ్ లైక్ అని చెప్పాడు. అంటే దాని లోపల బ్లడ్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే లివర్ ఫస్ట్ కొవ్వుని చేర్చుకుంటుంది. లివర్ నిండిపోతుంది, కొవ్వుతో నిండిపోతుంది. సో ఒక ఆల్కహాలిక్ లివర్, ఫ్యాటీ లివర్ అంటాం. అదేనా సార్ ఫ్యాటీ లివర్? కొవ్వుతో నిండిపోతుంది. కొవ్వుతో నిండితేనే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఎందుకంటే ఆల్కహాల్ పని చేస్తుంది, ఫ్యాట్ పని చేయడం లేదు లివర్. సో ఫ్యాట్ అంతా ఎక్కడికి వెళ్ళాలి, లివర్లో స్టోర్ అవుతుంది. సో లివర్ లావెక్కిపోద్ది, ఫ్యాటీ లివర్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్. తర్వాత ఏమవుతుంది, ఈ ఫ్యాట్స్ కూడా లివర్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేస్తాయి, ఇరిటేట్ చేస్తాయి లివర్ని, ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల. ఇరిటేట్ అయిన లివర్ ఏం చేస్తానంటే తన స్పేసెస్లో ఉండే బ్లడ్ని, ఫ్యాట్ని తీసేసి ఫైబర్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఫైబర్ ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో లివర్ చిన్నగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండిపోతుంటుంది లివర్, లిటరల్లీ ఇట్ ఈస్ డ్రైయింగ్ అప్. దానిలో పనికొచ్చే సెల్స్ అన్నిటిని పీకేసి పనికిరాంది ఫిల్ చేస్తుంది అన్నమాట, చెత్త ఫిల్ అవుతుంది లివర్లో ఇప్పుడు. దీన్ని మనం స్టేజ్ ఆఫ్ ఫైబ్రోసిస్ అంటాం. ఎందుకంటే ఫైబర్ ఫిల్ అవుతుంది, లివర్ మొత్తం ఫైబర్తో నిండిపోతుంది. లివర్లో ఉండాల్సిన ఫంక్షన్ సెల్స్ అన్ని పోయి ఫైబర్ నిండుతుంటుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఓన్లీ ఫైబర్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఓన్లీ ఫైబర్, మధ్యలో కొన్ని లివర్ సెల్స్. ఇంకా లివర్లో స్పేసెస్ అంటూ ఏముండవు. లివర్లో ఎంటీ స్పేస్ అంటూ ఏం లేదు. బ్లడ్ నిండే స్పేసు, ఫ్యాట్ నిండే స్పేసు, బైల్ నిండే స్పేస్ లేదు. దేర్ ఈజ్ నో స్పేస్. మొత్తం ఫైబర్ నిండిపోద్ది. ఆ ఖాళీ స్పేస్ మొత్తం ఫైబర్. దీన్నే సిర్రోసిస్ అంటారు. అంటే ఇంకా ఈ లివర్ మొత్తము 2.5 కిలోలు ఉండే లివర్ కాస్త 1 కిలోకి వచ్చేస్తుంది అప్రాక్సిమేట్లీ అనుకోండి. అంత అక్యురేట్ కాదు, చిన్నగా అయిపోయి కుంచుకుపోద్ది లివర్. అదే లివర్ సిరోసిస్. ఇంకా ఎండ్ స్టేజ్, అంటే ఇంకా బియాండ్ రిపేర్. లివర్ రీజనరేట్ చేసుకోలేదు, అయిపోయింది. ఇంకా ఆల్రెడీ అప్పటికి రీజనరేట్ చేసి అలసిపోయింది అది, ఇంక చేసుకో. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ట్రాన్స్ప్లాంటేషన్. ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మనిషి మామూలుగా మూవ్ అవ్వచ్చు సార్, మరి ఏం ప్రాబ్లం ఉంటుంది? అంటే మూవ్ అవుతాడు, అంటే డిపెండ్స్ ఆన్ ద ట్రాన్స్ప్లాంట్ మెడికేషన్, జాగ్రత్తలు చాలా ఉంటాయి. కానీ మళ్ళీ తాగి తందనాలు ఆడితే ఇంకా అంతే అదోగతే, డెత్ ఆల్మోస్ట్. ఇంకా లివర్ సిర్రోసిస్ దాకా వచ్చినాక తన ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాడా లేదని కూడా డౌట్.
ఎందుకంటే లివర్ సిరోసిస్కి వచ్చేపాటికి ఆ మనిషి ఆయన చెక్ చేసుకునే టైప్ రెగ్యులర్గా. ఒక వ్యసనపరుడు రెగ్యులర్గా పోయి హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా చెక్ చేసుకుంటాడా నా లివర్ పనిచేస్తుందా లేదా అని? లేదు కదా. సో వాడు తెలుసుకునే టైంకి లివర్ ఫైబ్రోసిస్ నుంచి లివర్ సిరోసిస్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు కనిపిస్తాయి జాండీస్, అప్పుడు కనిపిస్తుంది జాండీస్ ఎక్కువగా. తిండా రాయించుకోలేడు, కడుపు ఉబ్బరంగా అయిపోతుంది, నీరు చేరుతుంది కడుపులో. ఎందుకంటే చెప్పాను ఏంటంటే లివర్ ఇస్ ఎ స్పాంజ్ లైక్ స్టోర్స్ ద బ్లడ్ అని. ఆ స్పేస్ అంతా ఎక్కడికి వెళ్ళాలి? దానిలో ఉన్న బ్లడ్ అంతా అడిగిపోవాలి. దాని నుంచి నీరంతా పుష్ అవుట్ అయిపోయి కడుపులోకి నీరు చేరుతుంది, కాళ్ళు వాచిపోతాయి. లివర్ ఇంకా టాక్సిన్స్ని క్లియర్ చేయడం లేదు బయటికి. సో బైల్ అంటే ఆ టాక్సిన్స్ బయటికి వెళ్ళే పద్ధతి, బయలు ద్వారా వెళ్తాయి బయటికి. ఆ బయలు అంతా బ్లడ్లో కలిసిపోద్ది. అందువల్ల నీ బాడీ పచ్చగా అయిపోతుంది, కళ్ళు పచ్చగా అవుతాయి. ఈ టాక్సిన్స్ అన్ని మెదడుకి ఎక్కుతాయి. ఎప్పుడైతే మెదడుకి ఎక్కుతాయో మనిషి కోమాలోకి వెళ్ళిపోతాయి, కోమాలోకి వెళ్ళిపోయి చనిపోతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కిడ్నీ చెడిపోతుంది, అది ఇంకో ఎత్తు. మందు తాగడం వల్ల లివర్ క్యాన్సర్ రావడం తర్వాత ఎరుగు జాండీస్ వస్తుంది. క్యాన్సర్ అందరికీ రావాలని లేదు. ఇప్పుడు నేను చెప్పిందంతా ప్రతి ఆల్కహాలిక్లో జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమౌంట్ యువర్ కన్సర్న్. ఎంత తాగుతావు, నువ్వు ఎప్పుడు తాగుతావు, ఎన్ని సంవత్సరాలు తాగుతున్నావు, ఇదంతా జరుగుతుంది ఆల్కహాలిక్లో, పక్కా జరుగుతుంది. మందు తాగితే ప్రతి ఒక్కరిని తీస్తే ప్రతి ఒక్కరికి గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ పక్కాగా ఉంటుంది. అవునా సార్? డ్రింక్ చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్. ఇప్పుడు ఇంకో వదిలేస్తే మళ్ళీ మామూలు నార్మల్ అయిపోతుంది సార్? ఫ్యాటీ లివర్ నుంచి వెనక్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ. ఫైబ్రోసిస్ నుంచి వెనక్కి రాదు లివర్. ఫ్యాటీ లివర్ నుంచి రిటర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బట్ ఫైబ్రోసిస్ నుంచి వెనక్కి రాదు. సో ఫ్యాటీ లివర్ ద లాస్ట్ స్టేజ్ వేర్ యూ కెన్ గెట్ బ్యాక్. వెనక్కి తెచ్చుకోగలిగేది మొత్తం అక్కడే. ఫైబ్రోసిస్కి వెళ్ళాక వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు లేవు, ముందుకెళ్ళాలి. ఇదంతా ఒక లెక్క అయితే మందు తాగడం వల్ల నరాలు చెడిపోతాయి. నాడీ మండల వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. సార్ అంటే ఎప్పుడు ఏ స్టేజ్లో జరుగుతుంది సార్? అంటే ఒక 5-10 years తాగినాక లేదు. నువ్వు కొంతమందికి ఫస్ట్ డ్రింక్కే నరాలు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. డిపెండెంట్ ప్యాటర్న్ అవసరం, బింజ్ డ్రింకింగ్ ప్యాటర్న్ కూడా అయ్యుండొచ్చు. అంటే ఒకేసారి ఉద్యమంలో 1 week తాగాడు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి థైమిన్ అనేది ఒక విటమిన్ ఒకటి ఉంటుంది, B1. థైమిన్ చాలా ఇంపార్టెంట్ విటమిన్, అందరికీ కావాలి. అది ఎందుకు కావాలంటే మన బాడీలో ఉండే నరాలు సరిగ్గా పనిచేయాలన్నా, మన బాడీలో ఏ ప్రాసెస్ నడవాలన్నా, ఫుడ్ నరాయించుకోవాలన్నా, తింటున్న తిండి లోపలికి తీసుకోవాలన్నా, అది ఎనర్జీగా మారాలన్నా, ఏది నర్వ్ కండక్షన్ జరగాలన్నా, ఏది జరగాలన్నా థైమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మందు తాగుతున్న వ్యక్తికి ఏమవుద్దంటే ఈ బ్లడ్లోకి థైమిన్ రాదు. నువ్వు తినే తిండిలో ఉండే బ్లడ్లోకి రాదు, ఆపేస్తుంది. కడుపులో నుంచి అలాగే బయటికి వెళ్ళిపోద్ది. అది కాక నీ బాడీ ఉండే థైమిన్ వాడేసుకుంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ నుంచి ఎనర్జీ క్రియేట్ చేయడానికి థైమిన్ కావాలి. ఆల్కహాల్ నుంచి ఎనర్జీ క్రియేట్ చేయడానికి కూడా థైమిన్ కావాలి. సో ఉండే థైమిన్ ఆల్రెడీ వాడేసుకుంది, కొత్తగా థైమిన్ లోపలికి రావడం లేదు. ఈ థైమిన్ లోపల రాకపోవడం వల్ల, థైమిన్ డెఫిషియన్సీ వల్ల నీ నరాలు ఉత్తేజితం అవుతాయి, చిరాకుకు లోనవుతాయి, ఇరిటేట్ అయిపోతాయి నరాలు. నాడీ మండల వ్యవస్థ మొత్తం ఇరిటేట్ అవుతుంది. థైమిన్ లేక ఏడుస్తాయి, అరుస్తాయి. అదే చేతులు కాళ్ళు మంటలుగా స్టార్ట్ అవుతాయి ఫస్ట్. అదేనా సార్ కాలు చేతులు మంట వచ్చేది? ఆల్కహాల్ తాగేటప్పుడు కాలు చేతులు మంట వచ్చేది, అందుకే ఓకే. దాన్ని న్యూరోపతి అంటారు. తర్వాత మెల్లగా ఏమవుతుంది అని అంటే అది మెదడుకి ఎక్కుతుంది. ఎప్పుడైతే థైమిన్ డెఫిషియన్సీ వల్ల మెదడు ఇరిటేట్ అవ్వడం మొదలు పెడుతుందో అప్పుడు బ్యాలెన్స్ కోల్పోతాడు మనిషి. చిన్న మెదడు చెడిపోవడం స్టార్ట్ అవుతుంది, బ్యాలెన్స్ ఉండదు, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఏదేదో మాట్లాడుతుంటాడు, సంబంధం లేకుండా మాట్లాడతాడు, ఎవరో వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, విజువల్ హాలుసినేషన్ స్టార్ట్ అవుతాయి. లేదు ఉన్నట్టు ఉన్నది లేనట్టు భ్రమలు అపోహలు స్టార్ట్ అవుతాయి. మనిషికి నిజానికి అబద్ధానికి తేడా తెలియదు. మనిషి తన వాళ్ళని కూడా గుర్తుపట్టలేడు. ఈ సిచ్యువేషన్నే డెలీరియం అంటాం. ఈ డెలీరియంతో పాటు చిన్న మెదడు చెడిపోయింటే దాన్ని వర్నికీ ఎన్సెఫలోపతి అంటాం. వర్నికీ ఎన్సెఫలోపతి వచ్చింది అని అంటే నెక్స్ట్ సైకోసిస్లోకి వెళ్తాడు, అంటే పిచ్చిలోకి మారిపోతాడు పూర్తిగా. ఆ పిచ్చిలోకి మారాడు అంటే ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఇది కామన్. కొంతమందికి ఫిట్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ఆల్కహాల్ ఈజ్ ఎ డిప్రెసింగ్ ఏజెంట్ అండి. అంటే ఆల్కహాల్ మన నాడీ మండల వ్యవస్థని మందబుద్ధిగా తయారు చేస్తుంది, మందంగా తయారు చేస్తుంది, మందకొండిగా అయిపోతుంది.
సో నువ్వు కంటిన్యూస్గా ఆల్కహాల్ ఇవ్వడం వల్ల నీ బ్రెయిన్ అనేది మందకొండిగానే పనిచేస్తుంటుంది, నార్మల్ కంటే తక్కువగా పనిచేస్తుంది. ఒక్కసారిగా ఆల్కహాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, బ్రెయిన్ అప్పుడు దాకా డిప్రెస్ అయిన బ్రెయిన్ సడన్గా ఎక్సైట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా తొక్కిపెట్టింది మెదడుని, ఇప్పుడు సడన్గా తొక్కిపెట్టే ఏజెంట్ లేదు. సో ఒక్కసారిగా ఎక్సైట్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు రోజు స్ట్రిక్ట్గా ఉండే పేరెంట్స్ సడన్గా ఫ్రీడమ్ ఇచ్చేసారనుకో, పిల్లలు రెచ్చిపోతారు కదా. ఇది కూడా అలాగే, మన మెదడు రెచ్చిపోతే దాన్నే ఫిట్స్ అంటారు. ఒకేసారి ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది, అన్ని నరాలు ఒకేసారి యాక్టివేట్ అవుతాయి, అప్పుడు సడన్గా ఫిట్స్ వచ్చేస్తాయి. సో సడన్గా ఆల్కహాల్ బంద్ చేసినా కూడా ఇలా వస్తాయి. అలా అని చెప్పి కంటిన్యూ చేస్తే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జనరల్గా ఎప్పుడైనా మందు తాగే వ్యక్తి నేను మానేస్తాను అని చెప్పి ఈ మాల వేసుకోనో లేకపోతే ఒట్లు వేసుకొని ఏదో ఒకటి వేసుకొని సడన్గా మానేస్తాడు. మానేసినాక 48 అవర్స్ నుంచి 72 అవర్స్ లోపు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 48 గంటల నుంచి 72 గంటలు అని అట్లా కదా సార్. ఇప్పుడు రెగ్యులర్ తాగే వ్యక్తి అయితే ఓకే. ఇప్పుడు కొంతమంది వీక్లీ వన్స్ 10 days అట్లా తాగి లాస్ట్ సండే తాగి అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. మీరు ఒకసారి ఆల్కహాల్ తాగితే మీ బాడీలో ఆల్కహాల్ ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మార్నింగ్ నైట్ తాగితే మార్నింగ్ వెళ్ళిపోతుంది. 12 days ఉంటుంది ఒంట్లో ఆల్కహాల్. 12 days ఉంటుంది సార్. ఒకసారి మందు తీసుకుంటే దాని ఎఫెక్ట్ 12 రోజులు ఉంటుంది. అలాంటిది ఇంక డైలీ తీసుకుంటే వీక్లీ మీరు వీక్లీ తీసుకున్నా డైలీ తీసుకున్నట్టే లెక్క. 10 days వన్స్ తీసుకున్నా డైలీ తీసుకున్నట్టే లెక్క. ఇంకా ఆల్మోస్ట్ తాగపోతే ఇంకా అందరూ అనుకుంటారు నేను వారానికి 2 సార్లు తాగుతాను సార్, నేను అంత తాగబోతుంది కాదు అంటాడు. ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ నీ బాడీలో దిగకముందే నువ్వు మళ్ళీ మందు పోస్తున్నావు లోపల. సో నువ్వు మందు ఆపినట్టు కాదు. 12 days ఉంటుంది బాడీలో. సో ఫిట్స్ వస్తే ప్రాణం పోయే అవకాశాలు చాలా ఎక్కువ. లైక్లీ ఫిట్స్ అయితే 48 hours to 72 hours లోపు వస్తాయి. సో 72 hours నుంచి నెక్స్ట్ 5 days లోపు డెలీరియం వచ్చే అవకాశాలు. ఎందుకంటే పిచ్చి వచ్చి చెప్పాను, పిచ్చి వచ్చే టైము జనరల్గా లాస్ట్ డ్రింక్ నుంచి 3 days నుంచి 5 days లోపు రావచ్చు. చాలా మందికి వస్తాయి ఫిట్స్. మందు తాగడం మానేసిన వాళ్ళకి చాలా మందికి ఫిట్స్ వస్తాయి. చాలా మంది ఏమనుకుంటారు, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు అని రావాల్సింది సైకాట్రిస్ట్ దగ్గరికి. ఎందుకంటే ఆల్కహాల్ విత్డ్రావల్ సీజెస్, నువ్వు డీఅడిక్షన్ చేసేస్తే ఆటోమేటిక్గా ఫిట్స్ ఆగిపోతాయి. మరి ఈ ఫిట్స్ వచ్చిన తర్వాత కీస్ పెడతారు సార్ చేతిలో, అది దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కొంతమంది డ్రింక్ హెవీగా చేసి సార్ నైట్ మర్చిపోతారు తాగినప్పుడు, మరి పొద్దున్నే చూస్తే గుర్తుండదు వాళ్ళకి. ఎందుకు జరుగుతుంది సార్ అట్లా? మంచి పాయింట్ చెప్పారు. దీన్ని ఆల్కహాలిక్ బ్లాక్అవుట్ అంటారు. ఇప్పుడు ఏదైనా మనిషి తాగుతున్నప్పుడు ఏమంటే నా డ్రింకింగ్ ప్రాబ్లం కాదు అని ఫీల్ అయ్యాడు అనుకోండి, ఎప్పుడైతే మనిషి తాగినాక చేసింది నెక్స్ట్ డే మర్చిపోతాడు, ఆల్కహాలిక్ బ్లాక్అవుట్ ఉంటుందో, అదొక్కటే సిమ్టమ్ చాలు అతనికి ప్రాబ్లమాటిక్ ఆల్కహాల్ డ్రింకింగ్ అని చెప్పడానికి. అవునా సార్? ఎందుకు అని అంటే నువ్వు మందు తీసుకున్నప్పుడు నీ బ్రెయిన్ ఎంత స్టేట్లోకి వెళ్ళిపోయిందంటే నువ్వు చేసింది నీకే గుర్తుండలేనంత స్టేట్కి నీ బ్రెయిన్ వెళ్ళిపోయింది. అంటే నువ్వు బ్రెయిన్ని అంత దూరం పుష్ చేసావు. నీ మెదడు, నీ నరాలు, నీ నాడీ మండల వ్యవస్థ అది తట్టుకోలేనంతగా నువ్వు మందు తాగావు. ఎంత తట్టుకోలేదు, నువ్వు చేసింది మొత్తం నీ మెదడు గుర్తుపెట్టుకోలేకపోయినంతగా తాగావు. అంటే అది డేంజర్స్ అయినా పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా? చాలా నెగిటివ్గా సార్ అసలు. అది నెగిటివ్ సైన్. సో నువ్వు డీఅడిక్ట్ చేయాలి అని ఒక సైన్ కావాలి అంటే నేను రోజు 10 రోజులు తాగుతాడు రోజు తాగుతాం కాదు. ఎప్పుడైతే నువ్వు తాగినాక మొత్తం మర్చిపోతారో దట్ ఈస్ ద సింగిల్ సైన్ ఫర్ డీఅడిక్షన్. సింగిల్ సైన్, ఇంకా వేరే అవసరంలే. తాగి కొట్లాడతాడు, తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు, తాగినాక ఏం మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, కోప్పడతాడు, ఇవన్నీ అనవసరం. తాగినాక ఫిట్స్ వచ్చినాయి ఏవే వద్దు. తాగినాక బ్లాక్అవుట్ వచ్చిందా అంటే మర్చిపోయాడా, వాడికి డీఅడిక్షన్ చేయాలి. ఎందుకంటే వాడి మెదడు ఆల్రెడీ చెడిపోవడం స్టార్ట్ అవుతుంది, వాడి నాడీమండల వ్యవస్థ చెడిపోవడం స్టార్ట్ అయ్యింది కాబట్టి వాడు గుర్తుండట్లేదు. సో గుర్తుండట్లేదు కాబట్టి నెక్స్ట్ వాడికి ఫిట్స్ వచ్చే అవకాశం, పిచ్చి పట్టే అవకాశం, డెలీరియం అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అదొక సంకేతం. అప్పుడు అలర్ట్ కావాలి. ఇంకా అప్పుడు అలర్ట్ కావాలా, ఎట్టి పరిస్థితుల్లో అలర్ట్ అవ్వాల్సిందే. అప్పుడు కూడా లేదు నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటానంటే ఇబ్బంది పడుతుంది. గంజాయి కొట్టినా 10-12 days వరకు ఎఫెక్ట్ ఉంటుంది సార్? 30 రోజులు ఉంటుంది. 30 days లోపు నువ్వు గంజాయి తీసుకుంది కనిపిస్తుంది నీ యూరిన్లో.
అంటే ఈరోజు గంజాయి తీసుకున్నా 30 రోజుల తర్వాత కూడా 30 రోజు కూడా చెక్ చేసుకోవచ్చు. 30th డే. డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారు సార్ అసలు? డిప్రెషన్లోకి ఎవరు వెళ్ళరు, డిప్రెషన్ వాడి దగ్గరికి వస్తుంది. డిప్రెషన్ హాలిడే ట్రిప్ కాదు పోవడానికి. డిప్రెషన్కి సవాళ్ళ రీజన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు డిప్రెషన్ అని కన్సిడర్ చేయాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు డిప్రెషన్కి వెళ్తున్నా అంటాడు. అవును సార్. చిన్న ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు సార్ ఇంటర్ అబ్బాయి. అంటే డిప్రెషన్ వెళ్ళడానికి చెప్తున్నా కదా, డిప్రెషన్ ట్రిప్ కాదు సండే సాటర్డే వెళ్ళడానికి. డిప్రెషన్ అని చెప్పాలంటే కొన్ని క్రైటీరియా ఉంటాయి. మేము ఊరికే ప్రతిదాన్ని డిప్రెషన్ అని చెప్పాం. గ్రీఫ్ అయి ఉండొచ్చు, లేదా బ్రీఫ్ డిజార్డర్ ఏదన్నా అయి ఉండొచ్చు, సైక్లోథైమియా అయి ఉండొచ్చు, డిస్థైమియా అయి ఉండొచ్చు. డిప్రెషన్ ఒకటే, డిప్రెషన్ లాగా కనిపించేవి చాలా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా చనిపోయారు, ఒక 2 days 3 days 1 week 1 month బాధపడతాడు. అలా అని చెప్పేది డిప్రెషన్ కింద కన్సిడర్ చేయడం కుదురుతుందా? అది గ్రీఫ్ అంటాం. అంటే ఏదో ఒకటి కోల్పోయాడు కాబట్టి దాని నుంచి బాధ వచ్చింది, అది గ్రీఫ్. గ్రీఫ్ డిప్రెషన్ అవ్వదే. సరే, నీ లైఫ్లో నువ్వు అనుకుంది జరగలేదు, నువ్వు ఏదో బిజినెస్ పెట్టావు, లాస్ అయ్యింది, నువ్వు బాధపడుతున్నావు, అది డిప్రెషన్ అయిపోతుందా? ఎందుకు అవుతుంది డిప్రెషన్? అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే నీ లైఫ్లో ఒక నెగిటివ్ విషయం జరిగింది, దానికి నువ్వు అడ్జస్ట్ కాలేకపోతున్నావు. అడ్జస్ట్ కాలేకపోవడం వల్ల నువ్వు బాధ వస్తుంది. దాన్ని అడ్జస్ట్మెంట్ డిజార్డర్ అంటారు. అది డిప్రెషన్ ఎలా అవుతుంది? డిప్రెషన్ వేరు, అడ్జస్ట్మెంట్ డిజార్డర్ వేరు, గ్రీఫ్ వేరు. నీకు ఎటువంటి కారణం లేదు, ఎటువంటి రీజన్ లేదు, అయినా నీకు బాధేస్తుంది, అది డిప్రెషన్ అవ్వచ్చు. లేకపోతే ఒక మనిషి చనిపోయినాక లేకపోతే ఏదైనా లాస్ అయినాక నువ్వు బాధపడతావు, కొన్ని రోజులు బాధపడతావు, కొన్ని నెలలు బాధపడతావు, సంవత్సరాలు బాధపడితే డిప్రెషన్ సార్. అప్పుడు డిప్రెషన్ కిందకి అవుతుంది. సో డిప్రెషన్ ఈస్ డయాగ్నోస్డ్ బేస్డ్ ఆన్ డ్యూరేషన్, డయాగ్నోస్డ్ బేస్డ్ ఆన్ సివియారిటీ అండ్ రియాక్షన్. సో సివియారిటీ ఎంత సివియర్గా ఉంది, చాలా ఎక్కువ బాధగా ఉందా, మామూలు బాధగా ఉందా, ఇన్ని రోజులుగా బాధపడుతున్నాం. పర్వేజివ్ లో కూడా, నాన్ పర్వేజివ్ లో కూడా, అంటే చాలా బాధగా ఉండడం, మామూలు బాధగా ఉండడం. ఈ బాధ వల్ల నీ డే టు డే దినచర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ దెబ్బతింటున్నాయా లేదా? ఒకవేళ దెబ్బతింటుంటే డిప్రెషన్ అవ్వచ్చు. లేదు, నువ్వు బాధపడుతున్నావు కానీ నీ పనులు చేసుకోగలుగుతున్నావు, డిప్రెషన్ అవ్వదు. డిప్రెషన్ చెప్పాలి అంటే నీ సోషో ఆక్యుపేషనల్ డిస్ఫంక్షన్ ఉండాలంటే సొసైటీలోనూ నీ పనిగా నీ బయాలజికల్ ఫంక్షన్స్ అంటే నీ ఆకలి, నీ నిద్ర, నీ రోజువారీ పనులు అవన్నీ దెబ్బతింటే అప్పుడు డిప్రెషన్ అంటారు. అంటే మనిషి చాలా బాధగా ఉండాలి, నిస్సత్తుగా ఉంటుంది అనిపిస్తుంది, ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ అనిపించకపోవచ్చు, కాన్సన్ట్రేషన్ ఉండదు, లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు, ఆకలేదు, నిద్ర పట్టదు. ఆకలి వేయకపోవడం అంటే ఫిజికల్ ఆకలి కాదండి. నీ ముందు బిర్యానీ పెట్టినా కూడా తినలేకపోవడం, నీకు తినబుద్ధి కాకపోవడం. ఆకలి వేరు, తినాలనిపించే కోరిక వేరు. కడుపు మండబుట్టి నకలకలాడి తినడం ఆకలి, ఇష్టంగా తినాలనిపించడం తినాలనే కోరిక. హంగర్కి అపిటైట్కి డిఫరెన్స్ అదే. హంగర్ అంటే ఫిజికల్ థింగ్, ఆకలి అనేది, అపిటైట్ అనేది మెంటల్ థింగ్. నాకు ఐఎమ్ హ్యావింగ్ అన్ అపిటైట్ టు ఈట్ బిర్యానీ రైట్ నౌ, అంటే నాకు బిర్యానీ తినాలనే కోరిక కలిగింది, బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. అంటే నాకు ఆల్రెడీ పొద్దున్న టిఫిన్ చేశాను కాబట్టి నాకు కడుపు నిండుగా ఉంది కాబట్టి నేను బిర్యానీ తినలేకపోతున్నాను, అలా అని చెప్పేసి డిప్రెషన్ అయిపోతాయి. లేదు, కడుపు నిండుగా ఉండడం అవుతుంది. సో లాస్ ఆఫ్ అపిటైట్, హంగర్ కాదు. అంటే తినాలనే కోరిక లేకపోవడం, తినాలనే ఇష్టం లేకపోవడం, కాన్ఫిడెన్స్ లేకపోవడం, మనిషికి సూసైడ్ థాట్స్ రావడం, ఆత్మన్యూన్యత భావాలు రావడం, అంటే తన గురించి తనకి నెగిటివ్ ఫీలింగ్స్, నేను దేనికి పనికిరాను, నాకెవరు సాయం చేయరు, నా జీవితం ఇలాగే మిగిలిపోతుంది అని అనుకోవడం. ఇవన్నీ ఉంటేనే డిప్రెషన్ అంటాం. ఇవన్నీ ఉండాలంటే దీంట్లో ఒక 50% 60% సిమ్టమ్స్ ఉన్నా కూడా దానివల్ల నీ రోజువారీ చర్యలు, రోజువారీ పనులు ఆగిపోతుంటే అప్పుడు దాన్ని డిప్రెషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అది కాకుండా ఇంకో రీజన్ ఉంటుంది కన్సిడర్ చేయడానికి, సూసైడ్. ఇప్పుడు ఒకవేళ నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావు అనుకుంటే దాన్ని డిప్రెషన్ కింద కన్సిడర్ చేసేయచ్చు. ఎందుకంటే యు ఆర్ రెడీ టు టేక్ యువర్ లైఫ్. డ్రాస్టిక్ మెజర్స్ తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావు అంటే నీ లైఫ్ ఇక్కడితో నీకు చిరాకు వచ్చింది, ఎండ్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే మిగతా ఏమున్నా లేకపోయినా నీకు డిప్రెషన్ ఉన్నట్టు కన్సిడర్ చేయొచ్చు. అంటే అలా అని చెప్పి బెదిరించడానికి చేసుకునే సూసైడ్లు కాదండి,
నేను చెప్తుంది ఓన్లీ జెన్యున్గా ప్రాణం తీసుకోవాలని అనుకునే సూసైడ్స్. అంతేగాని అమ్మ తిట్టిందనో నాన్న తిట్టిందనో బైక్ కావాలనో ఫోన్ కావాలనో బెదిరించి చేస్తుంటారే ఇంపల్సివ్ యాక్ట్స్, దాని గురించి నేను మాట్లాడాను. డిప్రెషన్ వాళ్ళకి ఎట్లుంటుంది సార్ వాళ్ళ ట్రీట్మెంట్? ఎన్ని రోజుల నుంచి వాళ్ళు బయటికి రాగలరు? అంటే డిపెండ్స్ అండి. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది అంటే హార్మోనల్ అబ్నార్మాలిటీ ఇన్ ది బ్రెయిన్. బేసిక్గా ఎనీ సైకాట్రిక్ ఇల్నెస్ ఏమనుకుంటారంటే చాలామంది జనాలు సైకాట్రిక్ ఇల్నెస్ అంటే సైకాట్రిస్ట్ దగ్గర పోతే మందులు ఇస్తారు, మత్తు టాబ్లెట్లు ఇస్తారు, అలవాటు అయిపోతాయి, ఎక్కువ రోజులు వాడాలి అని అనుకుంటారు. అంతేగాని అదే ఇబ్బంది ఏ పేషెంట్ అయినా ఒక డయాబెటిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి బీపీకి మారడానికి ఎప్పుడైనా నెగిటివ్ ఫీలింగ్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారు ఎవరైనా? ఎందుకు ఫీల్ కారు? ఏంటి ఒక బీపీ వచ్చిందంటే ఒకసారి నువ్వు జీవితాంతం మందులు వాడడానికి నువ్వు రెడీగా ఉన్నావు. షుగర్ వచ్చిందని అంటే నువ్వు లైఫ్ లాంగ్ మందులు వాడడానికి నువ్వు రెడీగా ఉన్నావు. అదే నీకు డిప్రెషను లేకపోతే స్కిజోఫ్రీనియా లేకపోతే యాంగ్జైటీ డిజార్డర్ ఉంది, నువ్వు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు మందులు వాడాలంటే నువ్వు ఎందుకు రెడీగా లేవు? కరెక్ట్ సార్. బీపీని షుగర్ను యాక్సెప్ట్ చేసినంత హ్యాపీగా, థైరాయిడ్ను యాక్సెప్ట్ చేసినంత హ్యాపీగా సైకాట్రిక్ ఇల్నెస్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? ఎందుకు అది హార్మోన్ అబ్నార్మాలిటీ కాదా? అది కూడా హార్మోన్ అబ్నార్మాలిటీ. షుగర్ ఎందుకు వస్తుంది? ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. బీపీ ఎందుకు వస్తుంది? లేకపోతే కిడ్నీలో రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల బీపీ వస్తుంది. జనరల్గా అందరికీ తెలియదు సార్, నాకు కూడా కొత్తగా వింటున్నాను ఫస్ట్ టైం. ఏదో ఎక్కువ టెన్షన్ పడితే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది అంటుంటారు తప్ప అది స్ట్రెస్ ఈజ్ ఏ యాడ్ ఆన్ ఫ్యాక్టర్ అంతే. అవన్నీ ఇక్కడ కన్వర్ట్ అవుతాయి. సో రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే మన బాడీ యొక్క న్యాచురల్ బీపీ కంట్రోల్ మెకానిజం. అది దెబ్బతినడం వల్ల బీపీ వస్తుంది. అందుకే బీపీ ట్యాబ్లెట్స్ అన్నీ రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్నే తిరుగుతాయి. బీపీ ట్యాబ్లెట్లు అన్నీ అక్కడే యాక్ట్ చేస్తాయి వెళ్ళి. సో ఇట్ హ్యాస్ హార్మోనల్ బేసిస్. థైరాయిడ్ ఎందుకు? థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఎక్కువ కావడం వల్ల, తక్కువ కావడం వల్ల థైరాయిడ్ అబ్నార్మాలిటీ వస్తుంది. సో ఇవన్నీ హార్మోన్ బేసిస్ ఉన్నాయి. జస్ట్ లైక్ దట్ సైకాట్రిక్ ఇల్నెసెస్ కూడా హార్మోన్ బేసిస్. జెనెటిక్ బేసిస్ ఉంటుంది, హార్మోన్ బేసిస్ ఉంటుంది, ఫెమిలియల్ లేకపోతే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సర్స్ అయితే ఏముంటాయి, ఎన్విరాన్మెంట్ వల్ల లేకపోతే ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ వల్ల లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా ఉండి ఉండొచ్చు, జన్యుపరమైన లోపాలు అయి ఉండొచ్చు, వీటన్నిటి వల్ల వస్తారు. డయాబెటీస్లో తెలుసు టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ ఎలాగైతే ఉంటాయో, టైప్ 1 డయాబెటీస్ పుట్టుకతోనే షుగర్ రావడం, చిన్నప్పుడు భయపడితే ఉంటుంది, ఇన్సులిన్ డిపెండెన్సీ. సో అలాంటి వాటికి అది జన్యుపరంగా వచ్చి ఉంటుంది. సో షుగర్ కూడా జన్యుపరంగా రావచ్చు. పిల్లల్లో పుట్టడంతోనే బీపీతో పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది జన్యుపరంగా వస్తాయి. సో ఇవన్నీ హార్మోన్ బేసిస్ ఉన్న ఇల్నెసెస్. సైకాట్రిక్ ప్రాబ్లం కూడా సెరోటోనిన్, డోపమిన్, నారెడ్రెలిన్ అనే 3 హార్మోన్స్ యొక్క కలయిక వల్ల వచ్చేవే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ప్రతి మనిషి ఈ 3 హార్మోన్స్ ద్వారా కంట్రోల్ అవుతుంది. నువ్వు బాధపడాలన్నా, కోప్పడాలన్నా, ఆనందపడాలన్నా, చిరాకు పడాలన్నా, స్ట్రెస్ ఫీల్ అవ్వాలన్నా ఈ హార్మోన్స్ యొక్క ఇంటర్ప్లేనే. నేను బాధపడాలన్నా, ఆనందపరచాలన్నా, ఈ ఎమోషన్స్ నీకు ఉండే 5 ఎమోషన్స్ ఏవైతే నవరసాలు అంటారు కదా, నీ నవరసాలు పండాలని అంటే ఈ 3 రసాలు మెదడులో సరిగ్గా పనిచేయాలి. సెరోటోనిన్, డోపమిన్, నారెడ్రెలిన్ వీటి యొక్క ఇంటర్ప్లే అంటే ఒకటి ఎక్కువ కావడం, ఒకటి తక్కువ కావడం, ఒకటి మధ్యస్థంగా ఉండడం, ఈ 3 ఒకటికొకటి లింక్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ 3 ఒకటికొకటి నీట్గా లింక్ చక్కగా ఉంటాయో అప్పుడే నీ మూడ్ నార్మల్గా ఉంటుంది. నువ్వు బాధపడితే సెరోటోనిన్ డౌన్ అయిపోతుంది. నీకు ఏ పని చేస్తున్నా ఆ కిక్ రావడం లేదు అంటే దాని అర్థం డోపమిన్ డౌన్ అయిపోయింది. నీకు టెన్షన్ వచ్చేస్తేనే గుండె దడ పెరుగుతుంది, నారెడ్రెలిన్ పెరిగిపోయింది. సో ఇవన్నీ హార్మోన్ బేసిస్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయనంటే మెడికల్ ట్రీట్మెంట్స్లో మాట్లాడుకుంటే మెడికల్ ట్రీట్మెంట్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ దీస్ హార్మోన్స్. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు డిప్రెషన్ ఉన్నప్పుడు సెరోటోనిన్ అనే హార్మోన్ డౌన్ అయిపోతుంది. సెరోటోనిన్ అనే హార్మోన్ని పెంచడానికి నువ్వు మెడిసిన్ ఇస్తున్నావు. నీకు డ్రైవ్ లేదు అంటే ఏదైనా పని చేయాలన్న కోరిక లేదు, డోపమిన్ పెంచడానికి ట్రై చేస్తావు. నారెడ్రెలిన్ హైపర్ యాక్టివిటీ ఉంది, దానివల్ల నీకు గుండె దడ, ప్యానిక్ అటాక్స్ అంటారు కదా, యాంగ్జైటీ ఎక్కువగా పనిచేస్తాను. నారెడ్రెలిన్ ఎఫెక్ట్ తగ్గించడానికి ట్రై చేస్తాను. సెరోటోనిన్ పెరిగిపోతే ఆటోమేటిక్గా నారెడ్రెలిన్ కంట్రోల్కి తీసుకొస్తుంది. నారెడ్రెలిన్ కంట్రోల్లోకి వస్తే డోపమిన్ కంట్రోల్లోకి వస్తుంది. ఈ 3 ఇంటర్ప్లే నార్మల్ అయింది అనుకో నీకు సిమ్టమ్స్ తగ్గుతాయి. అందుకని ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి.
డోపమిన్ ఎక్కువగా పనిచేస్తుంది, పిచ్చి లాంటి లక్షణాలు వస్తాయి. అంటే డోపమిన్ ఎక్కువ పనిచేస్తుంది, పిచ్చిలాగా అంటే అంటే లైక్ లేని ఉన్నట్టు అనిపించడం, లేని మాటలు వినపడడం, గాలి మాటలు వినపడడం, అనుమానాలు కలగడం. డోపమిన్ ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు జరుగుతుంది. అంటే నిజానికి అబద్ధానికి తేడా తెలియదు, దాన్ని సైకోసిస్ అంట. అది డోపమిన్ ఎక్కువ పనిచేస్తున్నప్పుడు జరుగుతుంది. అందుకని మనం డోపమిన్ని తగ్గించడానికి ట్రై చేస్తాం బ్రెయిన్లో. సో మెడిసిన్స్ ఇలాగే రీసెర్చ్ ద్వారా వచ్చాయండి. ఏ మెడిసిన్ అయినా రీసెర్చ్ ద్వారానే వచ్చింది, ఒక గాల్లో బాణాలు వేసింది కాదు, రీసెర్చ్ ద్వారానే వచ్చినాయి ఇవన్నీ. సో షుగర్ ఎంత అయితే నిజమో, బీపీ ఎంత నిజమో, మానసిక రుగ్మతలు కూడా అంతే నిజం అని జనాలు నమ్మాలి. వయసు తక్కువ నుంచి ముసలితనం వరకు సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి ఒక్కొక్కటిగా చెప్తాను. పుట్టినప్పుడు అంటే బుద్ధిమాంద్యత రావచ్చు, మీ కొడుకు మాట్లాడడం లేదు సరిగ్గా, మాటలు సరిగ్గా రావడం లేదు మీ పిల్లలకి, ఎవరి దగ్గరికి వెళ్తారు? స్పీచ్ థెరపిస్ట్ సార్. ఫస్ట్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే డయాగ్నోస్ చేసినాక స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తాం. డైరెక్ట్గా స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి ఎలా వెళ్తాం? ఓహో, అవునా. అంటే మాటలు సరిగ్గా రాకుండా సైకాట్రిక్ దగ్గర రావాలా సార్? వెళ్ళాలి. ఓకే. ఎందుకని అంటే అండర్ స్టిమ్యులేషన్ ఒక కాన్సెప్ట్ ఉంది, ఇది చాలా మంది ఎవరు మాట్లాడరు. ఇప్పుడు సిచ్యువేషన్స్లో చాలా కామన్గా చూస్తున్నాం డే టు డేగా. ఎందుకంటే యాజ్ అ చైల్డ్ సైకాట్రిస్ట్గా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది పిల్లలు పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు, మదర్ వెళ్ళిపోద్ది, ఫాదర్ వెళ్ళిపోద్ది, పిల్లోడు ఒకడే ఉంటాడు. లేకపోతే మదర్ ఉంటుంది, ఫాదర్ వెళ్ళిపోతాడు, లేకపోతే ఫాదర్ వెళ్ళిపోతాడు, మదర్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లోడితో ఆడుకోవడానికి మాట్లాడడానికి ఎవరు ఉండరు. వాడిని బయట పిల్లలతో ఆడుకోవడానికి మనం పంపించము, మనకు భయము, వాడిని ఇంట్లోనే పెట్టుకుంటాం. నువ్వైనా వాడితో మాట్లాడుతావు అంటే మాట్లాడవు, తండ్రి మాట్లాడతా అంటే మాట్లాడు, వాడికి ఒక ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టేస్తాం, మన పని మనం చేసుకుంటాం. ఇప్పుడు పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు, మన నుంచి నేర్చుకుంటారు. నువ్వు పిల్లోడితో మాట్లాడితే, పిల్లోడు ముందు నువ్వు మాట్లాడితే, ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? నిన్ను చూసి నేర్చుకుంటాడు పలకడం, నిన్ను చూసి పలకడం నేర్చుకుంటాడు. ఈ అక్షరం ఎలా పలకాలా, అమ్మ అంటే ఎలా వస్తుందా, నాన్న అంటే ఎలా పలకాలి, అది ఏంటిది, అది మైకా, లేకపోతే ఇది ఫోనా, లేకపోతే ఇది గరిట, లేకపోతే అది కిచెనా, లేకపోతే ఇది అన్నమా అని ఎవరు చెప్పాలి? పేరెంట్స్ చెప్పాలి. అదే వాళ్ళ చుట్టూ మాట్లాడే వ్యక్తులు ఉంటే ఆటోమేటిక్గా వాడు కూడా మాట్లాడడం నేర్చుకుంటాడు. ఎందుకని పిల్లలకి ఈ మధ్యన మాటలు డిలే అవుతున్నాయి? అవును సార్, అందరి పిల్లలకి లేట్గా వస్తున్నాయి మాటలు. ఎందుకు లేట్గా వస్తున్నాయి? చెప్పట్లే పేరెంట్స్. న్యూక్లియర్ ఫ్యామిలీస్, బిజీ ఫ్యామిలీస్, బిజీ పర్సన్స్. తల్లిదండ్రులు ఫోన్లలో బిజీగా ఉన్నారు, కొడుకుకి కూతురుకు కూడా ఫోన్ చేతికి ఇచ్చేస్తారు. ఫోన్లో చూసినోడికి రియాలిటీ టచ్ ఎక్కడ ఉంటుంది? ఎమోషనల్ డెప్త్ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. నో ఎమోషనల్ డెప్త్, వాడికి అదేం లేదు. అండర్ స్టిమ్యులేషన్ అంటే తక్కువగా వాడికి ప్రేరేపణ కలగడం. వాడికి ప్రేరేపించేటోడు ఎవడు లేరు, వాడికి నేర్పించేటోడు ఎవడు లేడు. వాడికి మాటలు రావు, ఎందుకు వస్తాయి? నువ్వు వాడితో మాట్లాడితే వాడికి మాటలు వస్తాయి. తల్లి మీద అటాచ్మెంట్ లేదంటే తల్లి కూర్చోబెట్టి ఒళ్ళు కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తాయి కదా, వాడికి అటాచ్మెంట్ వచ్చేది. అవును సార్. మా మాట వినట్లేదు సార్ అంటే, నువ్వు చిన్నప్పుడు ఎత్తుకొని పెంచావా? కరెక్ట్ సార్. లేదు, నువ్వు ఆయన పెంచుకొని ఆయా పెంచుతుంటుంది. ఎత్తుకొని తిప్పావా ఎప్పుడైనా? లేదు, ఆ ట్రాలీలలో పెట్టుకొని తిప్పుతావు, ట్రాలీలలో పెట్టుకొని రోడ్డు మీద తిప్పుతావు. నీ కొడుకేమైనా కుక్క వాకింగ్కి తీసుకెళ్ళడానికి? నువ్వు కూతురైన కుక్క పిల్ల. పాతకాలంలో పిల్లల్ని భుజాన్ని ఎత్తుకొని తిప్పేవాళ్ళు, నడువుని ఎత్తుకొని తిప్పేవాళ్ళు, ఊకే తిప్పేవాళ్ళ. నీ నడుము స్ట్రాంగ్గా అయితే ఎత్తుకొని తిప్పమన్నారు. అవును అవును సార్. నీ చేతులు భుజాలు స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పి ఎత్తుకొని తిప్పమన్నారు. కంజెనిటల్ డిస్ప్లేసియా ఆఫ్ హిప్ అని చిన్నపిల్లల్లో ఒక కండిషన్ ఉంటుంది. అంటే పుట్టడంతోనే వాళ్ళ నడుము జాయింట్లోంచి పిల్లల జాయింట్ పక్కకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, నడుము జారే అవకాశాలు ఎక్కువ. ఇండియన్స్లో అలాంటి లక్షణాలు చాలా తక్కువగా కనిపించాయి అని చెప్పి రీసెర్చర్స్ చెప్పేవి. ఎందుకు అనంటే ఇండియన్స్ పిల్లలన్నీ సంకనెత్తుకుంటారు. అవును సార్, చిన్నప్పుడు ఆ చంకనెత్తుకోవడం వల్ల ఆ జాయింట్ డిస్ప్లేస్ అయ్యే అవకాశాలు తక్కువగా అవుతాయి చిన్నపిల్లలలో. అందుకని ఇండియన్స్లో కంజెనిటల్ డిస్ప్లేస్ ఆఫ్ హిప్ తక్కువగా ఉందని చెప్పి రీసెర్చర్స్ చెప్తున్నాయి. కానీ మళ్ళీ తెరవి తెచ్చి ఇచ్చేస్తారులేండి, మళ్ళీ పెరుగుతాయి. ఎందుకు అని అంటే మనం ఎత్తుకొని తిప్పడానికి మనకు బద్ధకం కదా, మనకు స్టైల్ కావాలి, మనకి కంఫర్ట్ కావాలి, అటాచ్మెంట్ కావాలంటే డాడీకి వెళ్ళి వస్తాయి. పిల్లోడిని ఎత్తుకొని పెంచడం రాదు, ఎత్తుకొని మాట్లాడించడం చేత కాదు, ఫోన్తో బిజీగా ఉంటావు. నీ వంటలు నీ ఆఫీస్లో నీ బిజీగా ఉండి పిల్లోడికి ఫోన్ ఇచ్చేస్తావు. తల్లిదండ్రులు ఇద్దరు, తల్లి ఒకటే మాట్లాడండి, ఇద్దరు వాడికి ఫోన్ ఇచ్చేస్తావు. నా పిల్లోడు నా మాట వినడం లేదని పెద్ద అయినా కలుస్తావు. తప్పెవరిది?
పేరెంట్స్దే. తప్పంతా పేరెంట్స్దే, పిల్లవాడిది కాదు. మావాడు నాకు అటాచ్డ్గా లేడండి, మా అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడుతుందండి, మా అబ్బాయి ఫ్రెండ్స్తో ఎక్కువ షేర్ చేసుకుంటాడండి, మాతో అసలు ఏం మాట్లాడండి. నేను చిన్నప్పటి నుంచి అటాచ్మెంట్ ఇస్తే పెద్దనాక అటాచ్మెంట్ వస్తుంది. చిన్నప్పుడే నువ్వు అటాచ్మెంట్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావు అని చెప్పి వాడు అటాచ్మెంట్ ఇవ్వాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? అండ్ ఫోన్లు ఇవ్వడం వల్ల సోషల్ క్యూస్ తెలియవు వాడికి. అవును. అంటే మనుషులతో కళ్ళలో కలుపెట్టి చూసేలా మాట్లాడాలి, ఏం చేయాలి, అసలు సోషల్ క్యూస్ ఎలా పట్టుకోవాలి, అవతలాడు కోప్పడుతున్నాడా బాధపడుతున్నాడా నాకు ఎలా తెలియాలి, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? నువ్వు కళ్ళలో కలుపెట్టి మాట్లాడితే వాడికి తెలుస్తాయి. నువ్వు వాడికి ఫోన్ ఇస్తే వాడికి ఫోనే ప్రపంచం. దానివల్ల ఏమవుద్ది? సోషల్లీ ఆక్వర్డ్ పీపుల్ తయారవుతారు, సోషల్ ఫోబియాస్ ఎక్కువైపోతాయి. నలుగురితో మాట్లాడాలంటే ఇబ్బంది పడతాడు పెద్దయినాక. వాడు మాట సరిగ్గా రాదు, తత్తరపిత్తరగా మాట్లాడతాడు, సోషల్ సిచ్యువేషన్ తీసుకెళ్తే టెన్షన్గా ఉంటాడు, నలుగురితో కలవలేడు, నలుగురు ఉన్న చోట ఉండలేడు. ఇవన్నీ కలిపి వాడిని ఆటిజంలోకి దోసేస్తాయి. మా పిల్లోడు ఎవరితో మాట్లాడండి, ఒక్కడే ఉంటాడండి, కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడండి అంటే ఎవరు తయారు చేశారు ఇవన్నీ? పేరెంట్స్. ఆటిజం ఇన్సిడెన్స్ పెరుగుతుంది అని అంటే ఆల్టర్డ్ పేరెంటింగ్ టెక్నిక్స్, ఒకప్పుడు ఉండే పేరెంటింగ్ టెక్నిక్స్కి ఇప్పుడుండే పేరెంటింగ్ టెక్నిక్స్లో ఉండే తేడా వల్ల ఆటిజము, ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ పెరుగుతున్నాయి. అండర్ స్టిమ్యులేషన్ వల్ల స్పీచ్ డిలేలు లేకపోతే గ్రోత్ డిలేలు ఎందుకు వస్తున్నాయనంటే పేరెంట్స్ ఆర్ గెటింగ్ బిజీ అండ్ ఇగ్నోరింగ్ దేర్ చిల్డ్రన్. ఇది హార్ష్ రియాలిటీ, చెప్తే హర్ట్ అవుతారు అని తప్పదు. పిల్లలు కూడా సార్ బయట వాళ్ళని ఎక్కువ నమ్ముతున్నారు కానీ పేరెంట్స్ నమ్మట్లేదు సార్. అది ఇట్లా డిలే కావడం వల్ల, ఈ లోన్లీగా ఉండడం వల్ల సార్ పిల్లలు ఫ్రెండ్స్ని కానీ ఒక అమ్మాయి అబ్బాయి కానీ ఆపోజిట్ జెండర్ని ఏదన్నా ఇంట్లో ఏం జరిగినా కూడా అంటే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. కానీ అటాచ్మెంట్ ఫ్యాక్టర్ అనేది నేను చెప్పే కదా, అటాచ్మెంట్ ఫ్యాక్టర్. పేరెంట్స్తో బాగా అటాచ్డ్గా ఉండే పిల్లలు, ఫ్రీగా మూవ్ అయ్యే పేరెంట్స్తో ఉండే పిల్లలు అన్నీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటారు బయట వాళ్ళతో కంటే. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ది ఫ్యామిలీ డైనమిక్స్ ఇన్ విచ్ దే గ్రో. వాళ్ళు ఎక్కడ పెరుగుతారో, ఎలాంటి ఫ్యామిలీలో పెరిగారో అది డిటర్మైన్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ ఫ్రెండ్లీ విత్ యువర్ కిడ్, ఇఫ్ యు ఆర్ వెల్ అటాచ్డ్ విత్ యువర్ కిడ్, నీకు అసలు కొడుకుతోనూ కూతురుతోనూ బాగా అటాచ్మెంట్ ఎక్కువగా ఉంది నీకు, వాడు అన్నీ నీతోనే షేర్ చేసుకుంటాడు, ఆ పాప అన్నీ నీతోనే షేర్ చేసుకుంటుంది, నీ కూతురు నీ కొడుకు అనిపించినప్పుడు వాడికి బయట వాళ్ళతో మాట్లాడించే ఆస్కారం ఎవరు కల్పించాలి? మా నాన్న ఏది చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నప్పుడు పలానా అబ్బాయి నేను ఇష్టపడ్డానని అంటే వాళ్ళ నాన్న నువ్వు ఇంటికి తీసుకొస్తావు డైరెక్ట్గా. అవును. పలానా అమ్మాయిని నేను ఇష్టపడ్డానని మీ అమ్మతో చెప్పావు అనుకో, నువ్వు అవును మా కొడుకు ఇలాంటి విషయంలో తప్పు చేయడు, ఆడి మీద నాకు నమ్మకం ఉంది అని ఆలోచన ఉన్నప్పుడు ఆ అమ్మాయిని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చి మాట్లాడతావు కదా. అవును. బయట ఎందుకు తిరుగుతావు? ఇఫ్ యు ఆర్ సో అండర్స్టాండింగ్ అండ్ సో యాక్సెప్టింగ్, నీ కొడుకు నీ కూతురు ఏదైనా విషయం చేస్తున్నారని అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది అని నీకు తెలిసినప్పుడు, వాడి మీద నీకు బిలీఫ్ ఉన్నప్పుడు, వాడు తప్పు చేసే ఆస్కారం చాలా తక్కువ. అవును. ఇంకోటి ధైర్యంగా ఉంటాడు సార్, నాకేం మా పేరెంట్స్ ఉన్నారులే ఏం అన్నట్టు ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం కల్పించాల్సింది ఎవరు? పిల్లోళ్ళ పేరెంట్స్. ఏమనంటే అందరూ ఫ్రెండ్స్ని బ్లేమ్ చేస్తారు, సొసైటీని బ్లేమ్ చేస్తారు. పేరెంట్స్ ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారని కూడా ఆలోచించాలి. నేను అన్నీ ఇచ్చానండి అని రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళదు, ఇక్కడికి వెళ్ళదు, అవుట్ ఆఫ్ ఫియర్ ఆర్ అవుట్ ఆఫ్ సిచ్యువేషనల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి దాన్ని బట్టి. బట్ అవన్నీ ఉంటూ ధైర్యంగా కూడా ఉండమని చెప్పచ్చు. హౌ టు గెట్ అవుట్ ఆఫ్ టఫ్ సిచ్యువేషన్స్ అవన్నీ నేర్పించాలి కదా పిల్లలకు కూడా. సో దానివల్ల పేరెంటింగ్ టెక్నిక్స్ మారడము, ఫ్యామిలీ డైనమిక్స్ మారిపోవడము, బిజీ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల సైకాట్రిక్ ఇల్నెసెస్ చాలా ఎక్కువైపోయాయి. యాంగ్జైటీ అవనివ్వండి, డిప్రెషన్స్ అవనివ్వండి, లేకపోతే సబ్స్టెన్స్ యూజ్ అవనివ్వండి, డ్రగ్స్ లేకపోతే ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ. బుద్ధి మందగించడం బర్త్ పిల్లలకి సార్, అది ట్రీట్మెంట్ ఎట్లుంటుంది, ప్లస్ వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్? అది డిపెండ్స్ ఆన్ ది డయాగ్నోసిస్, అసలు ఏ కండిషన్ ఉంది అని. పుట్టుకతోనే మందబుద్ధితో పుట్టేవాళ్ళు మ్యాక్సిమం జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంటుంది, అంటే జన్యుపరమైన లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే జన్యుపరమైన లోపాలు ఉంటాయో దానికి జెనెటిక్ స్టడీ చేసుకొని ఏ జన్యుపరమైన లోపం ఉంది అది చెక్ చేసుకొని ఆ తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వాలి. చాలా వరకు జన్యుపరమైన లోపాలు చాలా సెట్ కావు, అది బర్త్ డిఫెక్ట్ అంతే. ఇంకా దాన్ని మనం ఏం చేయాలని అంటే పేరెంటల్ ట్రైనింగు, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ ఇవన్నీ ఇచ్చుకొని కొంతవరకు పుష్ చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ ది సివియారిటీ ఆఫ్ ది కండిషన్.
మైల్డ్ మోడరేట్ కేసెస్ మనం ట్రైనింగ్ ఇచ్చుకొని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సివియర్ ప్రొఫౌండ్ ఎంత ట్రై చేసినా ఇంప్రూవ్ అవ్వవు. కొంతమంది మంచానికే పరిమితమై ఉంటారు పిల్లలు, చూసే ఉంటారు. అలాంటి వాళ్ళలో లేదు సార్ మా ఊరు పరిగెట్టాలని అనుకోవడం నింగెగిరిచ్చినడమే. డిపెండ్స్ ఆన్ ది సివియారిటీ అండ్ ఎర్లియస్ట్ స్టెప్ తీసుకోవడం. నువ్వు తొందరగా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా ఏదైనా చేయాలనుకుంటే పాపనికి వస్తుంది, రెస్పాన్స్ బాగుంటుంది. లేదు మా పిల్లడికి మాటలు రావట్లేదు అని చెప్పి నువ్వు 14 సంవత్సరాలుగా 15 సంవత్సరాలకి తీసుకొచ్చావు అనుకో, నేనేం చేస్తా? ఎవరైనా ఏం చేస్తారు? ఏ స్పీచ్ థెరపిస్ట్ అయినా ఆడియాలజిస్ట్ అయినా ఏం చేస్తాడు? 15-16 ఇయర్స్కి నువ్వు పిల్లోడిని తీసుకొచ్చి మాకు ఇప్పుడు మాటలు నేర్పించే సార్ మా వాడికి రాలేదు అంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. అంటే ఇంకా ఎట్లుంటుంది అంటే చేతులు గల కాకులు పట్టుకున్నట్టు ఉంటుంది. ఎర్లీయెస్ట్గా రావాలి. అంటే వాళ్ళు గుర్తించడానికి 3-4 ఇయర్స్ అవుతుంది కదా సార్? సార్ మాటలు ఎప్పుడు వస్తాయండి? 3 ఇయర్స్, 2.5 to 3 yearsకి నీకు మినిమం మాటలు వచ్చేస్తాయి. అమ్మ అత్త తాత సంవత్సరానికి వస్తాయిగా. వస్తాయి 2-3 పదాలు 2 ఏళ్ళకి వస్తాయిగా. 3 ఏళ్ళకి వాడు సెంటెన్సెస్ మాట్లాడతాడుగా. ఇది నార్మల్ కదా. నార్మల్ నుంచి నీ పిల్లలు డీవియేట్ అవుతున్నారంటే గమనించలేనంతగా ఉన్నారా? కరెక్ట్ సార్. 5 ఏళ్ళ దాకా మాటలు వస్తాయి, వెయిట్ చేద్దాం. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 3 ఇయర్స్కి మాటలు రాకపోతే అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఫస్ట్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళిపోవాలా. పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే పీడియాట్రిషియన్ చెక్ చేస్తాడు ఎక్కడైనా గ్రోత్లో ఏమైనా డిలే ఉందా, న్యూట్రిషన్లో డిలే ఉందా అని. ఆయన చెక్ చేసి సైకాట్రిస్ట్ దగ్గర పంపిస్తాడు మెమరీ అసెస్మెంట్ కోసం, తెలివితేటలు ఎలా ఉన్నాయి చెక్ చేయడానికి. సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ ఇద్దరు కలిసి తెలివితేటలు చెక్ చేసి స్పీచ్ తేడా ఉందండి, ఎదుగుదలలో తేడా ఉంది, సోషల్ క్యూలలో తేడా ఉన్నాయి, తెలివితేటలు తక్కువగా ఉన్నాయి, ఇలా ఉన్నప్పుడు పలానా చోటుకి వెళ్ళాల్సి వస్తుందండి అని చెప్తారు. నువ్వు తొందరగా వస్తే తొందరగా చెప్తారు. లేదు రేపు 10 ఏళ్ళ దాకా వెయిట్ చేస్తా, 7 ఏళ్ళ దాకా వెయిట్ చేస్తా, నాకు రెస్పాన్స్ వచ్చేయాలి, గ్యారంటీ ఇవ్వాలంటే రాదు. టైం చాలా ఇంపార్టెంట్. అర్లీగా వస్తే బెటర్. ఎంత ఎర్లీగా వస్తే అంత బెటర్. అలా అని చెప్పి సంవత్సరానికి 2 సంవత్సరాలకి రాకూడదు. ఏం తెలియదు. 2 ఏళ్ళకి నడవాలి, 2 ఏళ్ళకి పరిగెట్టాలి. పరిగెట్టకపోతే ఇబ్బంది, అప్పుడు రావాలి. 3 నెలలకు బోర్ల పడాలి, 6 నెలలకు కూర్చోవాలి, సంవత్సరానికి గోడ పట్టుకొని నడవాలి, సంవత్సరంన్నరకి గోడ పట్టుకోకుండా నడవాలి. పరిగెట్టడం 2 సంవత్సరాల కల్లా వచ్చేయాలి, మెట్లు ఎక్కగలగాలి, దిగగలగాలి. 3 ఏళ్ళకి ఒక లైన్ ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్ ఏజ్గా చేయగలిగితే ఓకే. లేదు తక్కువ ఉంది అని అంటే అప్పుడు నువ్వు డాక్టర్ని కలవాలి. పిచ్చోళ్ళు ఉంటారు కదా సార్ కొంతమంది, మధ్యలో వాళ్ళు ఏదైనా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అది జరిగిపోతే వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి పిచ్చోళ్ళు అంటారు. వాళ్ళని ఒకవేళ బయటికి తీసుకురావాలంటే ఎన్ని రోజులు పడుతుంది సార్? ఇప్పుడు ప్రాపర్గా మీరు పిచ్చి అని అనుకునేది ఏంటి? తనలో తను మాట్లాడుకోవడం, చీటికి మాటికి కోప్పడడం, అనవసరమైన అనుమానాలు కలగడం, భ్రాంతులు కలగడం, భ్రమలో బతకడం, లేనిది ఉన్నట్టు వినిపించడం, ఎవరో తనకు ఏదో చేస్తారని ఫీల్ అవ్వడం, నన్ను చంపేస్తారు, నన్ను ఫాలో అవుతున్నారు, నన్ను ఏదో చేస్తారని ఫీల్ అవ్వడం, తన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని ఫీల్ అవ్వడం, భ్రమలో ఉండడం. ఇవన్నీ ఈ భ్రమలు, భ్రాంతులు, అపోహలు వీటన్నిటిని కలిపి మనం స్కిజోఫ్రెనియా అంటాం, లేదా సైకోసిస్ అంటాం. సైకోసిస్లో ఒక మేజర్ రకం స్కిజోఫ్రెనియా, స్కిజో ఎఫెక్టివ్, స్కిజోఫ్రెనిఫార్మ్ డిసార్డర్, బ్రీఫ్ సైకాట్రిక్ డిసార్డర్, అక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోటిక్ డిసార్డర్. ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. అంటే ఏంటంటే భ్రమలు, భ్రాంతులు, అపోహలు ఇవన్నీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. నేను వాడిని ఎంత ప్రూవ్ చేయడానికి ట్రై చేసినా వాడు నమ్మడు. ఇది జరగట్లేదురా అంటే లేదు ఇది జరుగుతుంది, నీకు చెప్తే అర్థం కావట్లేదని కొట్లాడుతుంది. సో ఇది మనకి ప్రాపర్ పిచ్ అనుకుంటే. ఇవి సైకాట్రీలో ఓన్లీ కొంత పార్టే యాక్చువల్గా. సైకాట్రిక్ డిజార్డర్స్ ఒక 100 రకాలు ఉంటే ఐసీడీ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజీజెస్లో 100 రకాల డిజీజెస్ సైకాట్రీలో పెట్టింటే దాంట్లో 10 రకాలు మాత్రమే ఇవి, మిగతా 90 వేరే వేరే ఉన్నాయి. కానీ మనం సైకాట్రీ అంటే ఇది ఒకటే చూసి మిగతా 90 పట్టించుకోవట్లేదు. అవును సార్. సో ప్రాపర్ పిచ్చి 10 రకాలే, పలు రకాలు కాదు 10 రకాలు. 10 రకాలు. సో స్కిజోఫ్రెనియా, స్కిజో ఎఫెక్టివ్, స్కిజోఫ్రెనిఫార్మ్, బ్రీఫ్ సైకాట్రిక్ డిసార్డర్, అక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోటిక్ డిసార్డర్, స్కిజో ఎఫెక్టివ్, ఇవన్నీ సింగిల్గా వస్తాయి అన్నమాట సైకాట్రిక్ డిసార్డర్స్ ఇవన్నీ. సో వీటికి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఎన్ని రోజులు ట్రీట్ చేయాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలి, అవన్నిటి కోసమే మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 సెక్షన్ 89లో వివరించడం జరిగింది అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఉండేది నిజం కాదు అని ఫీల్ అవుతుంటారు.
వాళ్ళ రియాలిటీ వేరు, మన రియాలిటీ వేరు. వాళ్ళు ఒక రియాలిటీలో ఫిక్స్ అయి ఉంటారు అన్నమాట. మన రియాలిటీకి తీసుకురావడం కుదరదు. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు దాన్ని జరుగుతుంది, నిజంగా జరుగుతుంది అని వాళ్ళ నమ్మకాన్ని గట్టిగా ఉంటుంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి మనకి గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఇచ్చిందనమాట. అంటే వాళ్ళ గురించి వాళ్ళు డిసిషన్ తీసుకోలేని పక్షాన వాళ్ళ పక్షాన వేరే వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. వాళ్ళ గార్డియన్ ఎవరైతే తీసుకొని అతనికి మైండ్ బాగాలేదండి, ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని, ఇప్పుడు డైరెక్ట్గా మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేసి సినిమాలలో చూపించినట్టు గ్రిల్ గేట్లలో పడేసినట్టు అలా కుదరదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే తన వల్ల తనకి కానీ తన వల్ల వేరే వాళ్ళకి కానీ ప్రాణహాని కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే తను ఇప్పుడు నమ్ముతాడు. ఎగ్జాంపుల్ తీసుకుంది, ఇప్పుడు నేనే ఒక మెంటల్ పేషెంట్ అనుకున్నాం. నేనేమనుకుంటున్నాను, సుభాన్ గారు నన్ను చంపాలని చూస్తున్నారు మందు పెట్టి, సో నేను సుభాన్ని చంపేస్తాను, నా ప్రాణహాని ఉంది కాబట్టి నేను సుభాన్ని చంపడానికి వెళ్ళాను అనుకోండి. అంటే ఇప్పుడు ఏమైంది, నేను జడ్జిమెంటల్ ఎబిలిటీ నాది లేదు కరెక్ట్గా, మీరేం చేయడంలే, కానీ నేను మేమనుకుంటున్నాను అపోహ, మీరు నన్ను ఏదో చేస్తారని అపోహలోనే ఉన్నాను. అప్పుడు నేను మిమ్మల్ని చంపడానికి ట్రై చేయొచ్చు. అంటే తర్వాత నన్ను ఎవరో చంపేస్తారు కాబట్టి నేనే చచ్చిపోతా అని భ్రమలో నేను బతుకుతున్నప్పుడు నా వల్ల నాకు, నా వల్ల ఇంకొకరికి, ఇద్దరికీ డేంజర్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయొచ్చు. అండ్ దీనికోసం ప్రొసీజర్ ఉంటుంది. పోలీస్ కంప్లైంట్, మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి, మ్యాజిస్ట్రేట్ దగ్గర పేషెంట్ని సబ్మిట్ చేసి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేయాలి. ఇది ప్రొసీజర్ ఉంటుంది. నువ్వు సినిమాలలో చూపించినట్టు వ్యాన్లలో వచ్చేలాకొని బోడలు అట్లాంటివి కుదరవు. సినిమాలో చూపించినట్టు, పాత సినిమాలలో చూపించినట్టు మెంటల్ పేషెంట్ని చైన్లతో కట్టేయడాలు, తాళ్ళతో కట్టేయడాలు కుదరదు. అది క్రైమ్. ఇప్పుడు నువ్వు ఒకవేళ పేషెంట్ని కట్టేసావు అంటే అది క్రైమ్, మెడికల్ నెగ్లిజెన్స్ కిందకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ మెంటల్ ఇల్నెస్, అంటే మెంటల్ ఇల్నెస్ ఉండే మనిషికి కొన్ని రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్లలో రైట్ టు ఫ్రీడమ్ అని కూడా ఉంటుంది. రైట్ టు టేక్ ఇన్ ట్రీట్మెంట్, రైట్ టు గెట్ అడ్మిటెడ్, అవన్నీ రైట్స్ ఉంటాయి వాడికి. అవన్నీ 2017లో మార్చారు, వాళ్ళ కోసం అని మార్చారు. సో ఎట్టు పడితే ఇట్లా ట్రీట్మెంట్ చేయడం కుదరదు. ప్రొసీజర్ ప్రకారం దానికి ఒక లా ఉంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ సైకియాట్రిక్ కేసెస్ అడ్మిట్ చేయడం కుదరదు. ఒక జనరల్ హాస్పిటల్లో సైకియాట్రిక్ కేసు అడ్మిట్ అవ్వడం ఎప్పుడైనా చూసారా? అసలు ఎందుకు చేయరు? లా ఉంది కాబట్టి. ఎక్కడ అడ్మిట్ చేయాలి? గవర్నమెంట్ రికగ్నైజ్డ్ మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్లో మాత్రమే నువ్వు అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ చిన్నపిల్లలు సెల్ అడిక్షన్ సార్, వాళ్ళు ఫుడ్ తినాలన్నా మొబైల్ చూపిస్తేనే ఫుడ్ తింటారు, లేకుంటే తినరు. చెప్పాను ఇందాక స్టిమ్యులేషన్ అని ఒకటి చెప్పాను చూసారా, ర్యాపిడ్ స్టిమ్యులేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. మన మెదడుకి ఎప్పుడైతే సరే ఉత్తేజితం అవడం ఇష్టం, మన మెదడుకి ఉత్తేజితం అవడం ఇష్టం. ఇంకా పిల్లల మెదడు ఇంకా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళకి ఎట్లా అంటే ఆ స్టిమ్యులేషన్ నచ్చుతుంది, బ్రెయిన్కి నచ్చుతుంది. బట్ స్టిమ్యులేటెడ్ మైండ్ విల్ నాట్ డెవలప్. స్టిమ్యులేట్ అవుతున్న మైండ్ డెవలప్ అవ్వదు. ఎందుకంటే మైండ్కి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని కన్సాలిడేట్ చేసి మెమరీలోకి పంపించాలి. 4 మెథడ్స్ ఉంటాయి: రిసీవింగ్, అనలైజింగ్, ప్రాసెసింగ్ అండ్ కన్సాలిడేషన్. 4 ఉంటాయి. సో ఈ కంటిన్యూస్ ఫోన్ ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్గా వాడిని స్టిమ్యులేట్ చేస్తూనే ఉంటుంది, గ్యాప్ లేకుండా. వాడిని ఉత్తేజిత పరుస్తూనే ఉంటుంది అన్నమాట. ఎట్లా అంటే కంటిన్యూస్గా కరెంట్ షాక్ ఇచ్చినట్టు ఉంటుంది, జబ్ 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 మన కంటిన్యూస్. వాడు కంటిన్యూస్గా లేచి కూర్చుంటూనే ఉంటాడు, కానీ వాడి మైండ్కి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి కన్సాలిడేట్ చేసి మెమరీలోకి పంపించేంత టైం ఇవ్వదు సోషల్ మీడియా. సోషల్ మీడియాలో చూసింది నువ్వు గుర్తుపెట్టుకుంటావు? అస్సలు గుర్తుండదు, ఎవరికి గుర్తుండదు. ఎందుకని? అంత టైం నీకు లేదు. ఎందుకంటే నెక్స్ట్ రీల్ వచ్చేస్తుంది, లోపు నెక్స్ట్ రీల్ వస్తుంది, మళ్ళీ ఇంకో రీల్ వస్తుంది. నీ బ్రెయిన్ని తీసుకెళ్ళి ఆ లూప్లో పడేస్తుంది. సో పిల్లల బతుకు కూడా అలాగే తయారవుద్ది. చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్ ఇలా. చెప్పాను కదా దాని స్టార్టింగ్లో చెప్పాను, ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ, ఆటిజం, ల్యాక్ ఆఫ్ సోషల్ స్కిల్స్, సోషల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేకపోవడం, అసలు సోషల్గానే ఉండలేకపోవడము, నలుగురితో మాట్లాడాలంటే భయం రావడం, ఇవన్నీ అలవాటు పడతాడు చిన్నప్పటి నుంచి వాడు ఫోన్ వల్ల. ఫిజికల్గా వచ్చే రీజన్స్ తర్వాత అండి, కంటి చూపు దెబ్బతిండము, మెడ దెబ్బతిండము, ఇవన్నీ తర్వాత. ఇవి మేజర్ కన్సర్న్స్ అవుతాయి. ఎందుకంటే వాడు ఎదిగే మైండ్, అది ఎదిగే మైండ్కి ఇన్ఫర్మేషన్ స్లోగా పోవాలి లోపలికి. బంబార్డ్ చేయకూడదు దాని మీద ఇన్ఫర్మేషన్. వాడికి బంబార్డ్ చేసేసరికి ఏమవుతుంది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేయలేక
కంటిన్యూస్ స్టిమ్యులేషన్ సైకిల్లో ఉండి అదే లూప్లో బతకడం వల్ల వాడి తెలివితేటలు అధపాతాళానికి వెళ్ళిపోతాయి. మందబుద్ధి అయిపోతాడు వాడు. కాన్సన్ట్రేషన్ ఉండదు ఇంకా. అస్సలు ఉండదు. పెద్దగానే కూడా ఒక ఆఫ్టర్ 20-30 ఇయర్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా సార్ అట్లా. ఫస్ట్ వాడు 10 years దాటి ఎదగాలి కదా, మెదడు ఎదగాలి కదా. నువ్వు ఆ తర్వాత ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయడం తర్వాత అంటే ఇవన్నీ జనాలు అవేర్నెస్ లేదు కదా సార్. న్యూరోతో లేదంటే కార్డియన్ ఫిజిషియన్ దగ్గర వెళ్ళినాడు వాళ్ళు మీకు రెఫర్ చేయలేదు కదా సార్. చేస్తే బాగానే ఉండేది, వాళ్ళు చేయరు కదా సార్. వాళ్ళకి తెలుసు కూడా. దానికి నేను కమెంట్ చేయను, అఫెండ్ అవుతారు అనవసరంగా. కరెక్టే సార్, పేషెంట్ మధ్యలో డిస్టర్బ్ అవుతున్నాడు కదా అంటే ఇది నేను చెప్తుంది పేషెంట్స్కి మాత్రమే, డాక్టర్లకు కాదు. కరెక్టే సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకేదో కొద్దిగా గుండె దడ అనీజీగా ఏదో అయిపోతుంది, నాకు తెలియక హార్ట్ ప్రాబ్లం ఏమని చెప్పేసి నేను కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తా. ఆయన చూసి ఒకవేళ ఈసీజీ టీఎంటీ 2D ఇవన్నీ తీసి కూడా సర్లేబ్బా ఇదేమి నీకు హార్ట్ ప్రాబ్లం కాదు కానీ ఒకసారి నువ్వు నాకు తెలిసిన సైకాట్రిక్ ఉన్నాడు ఆ డాక్టర్ని కలుసు, లేదంటే నీకు ఎవరైనా తెలిసి ఉంటే ఎల్లో సజెషన్ ఇస్తే అలా చేసేవాళ్ళు ఉన్నారు, అలా చేయని వాళ్ళు ఉన్నారు. చేయరు, 90% చేయరు సార్. చాలా వరకు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు టౌన్లో, మన అదృష్టం కొద్ది కొంతమంది. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. దట్ ఇస్ కంప్లీట్లీ అప్ టు పర్సనల్ డెసిషన్. బట్ ఇఫ్ పేషెంట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, పేషెంట్ ఈజ్ స్మార్ట్, హీ మే ఆస్క్. పేషెంట్స్ ఇప్పుడు బాగా తెలివిగా ఉన్నారండి, ఒకప్పుడులా లేరు. అవును. పేషెంట్ ఫస్ట్ ChatGPTని అడిగినాకనే డాక్టర్ దగ్గరికి వస్తా. ప్రతి ఒక్కరు ChatGPT వాడుతున్నారు సార్ ఇప్పుడు. ChatGPTని అడిగినాకనే డాక్టర్ దగ్గరికి వస్తారు. ChatGPTని అడుగుతారు, ఏ డాక్టర్ దగ్గరికి రావాలి. సో తెలివైన పేషెంట్స్, వాళ్ళకి మనం చెప్పేంత దూరం కాదు. ఎక్కువ డ్రింక్ చేసినా, గంజాయి కొట్టినా, లేకపోతే డ్రగ్ అడిక్షన్, కోకేన్ డ్రగ్స్ తీసుకున్నా కూడా వాళ్ళు సెక్షువల్గా కూడా కొద్దిగా వీక్ ఉంటారు కదా సార్. స్మోకింగ్ నీకు కింద ఒకటి చెప్పాను. ఒకటి స్మోక్ చేస్తే ఏమవుతుంది అని అంటే నీకు రక్త సరఫరా డిఫరెన్సెస్ వస్తాయి, దానివల్ల సెక్షువల్ ఫంక్షన్ తగ్గుతుంది. ఆల్కహాల్ తీసుకునేవాడికి నాడీ మండల వ్యవస్థ దెబ్బతింటుంది అని దాన్ని చెప్పాను. నాడీ మండల వ్యవస్థ దెబ్బతిందంటే సెక్షువల్ ఫంక్షన్ ఉంటుందని ఉన్నట్ట లేనట్ట తగ్గిపోతుంది ఆబ్వియస్గా. సో ఎనీ డ్రగ్ యూజర్ హ్యాస్ డిక్రీజ్డ్ సెక్షువల్ ఫంక్షన్. ఈ గంజాయి కొట్టేవాడు అయితే ఇంక పూర్తి ఎవరికైనా తగ్గే ఉంటుంది. ఆల్కహాల్, గంజాయి, స్మోకింగ్, కొకైన్, హెరాయిన్ ఏదైనా కానీ అన్ని చివరికి నాడీ మండల వ్యవస్థను దెబ్బతీస్తాయి. అంటే నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తాయి. నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే నీ సెక్షువల్ ఫంక్షన్ ఈజ్ గాన్. డిఫికల్టీ లేదని నేను చెప్పను, వీటన్నిటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మేము ఎవరైనా సెక్షువల్ డిస్ఫంక్షన్ కోసం మా దగ్గరికి వచ్చారు అని అంటే మేము ఫస్ట్ అయితే హ్యాబిట్స్ మానేమనే చెప్తాం. నీకైనా హ్యాబిట్స్ అని ఉంటే ఫస్ట్ వదిలేసుకుంటే బాగుంటుంది, లేకపోతే బాగుపడదు, కష్టం అవుతుంది. ట్రీట్మెంట్ పనిచేయాలన్నా కూడా అదే. ఇన్ఫర్టిలిటీస్ వస్తాయి స్మోకింగ్ వల్ల. ఇన్ఫర్టిలిటీ వేరు, ఇంపార్టెన్స్ వేరు, సెక్షువల్ డిస్ఫంక్షన్ వేరు, చాలా తేడా ఉంది. ఇన్ఫర్టిలిటీ పిల్లల్ని కనలేకపోవడం ఇన్ఫర్టిలిటీ, సెక్స్ చేయలేకపోవడం ఇంపార్టెన్సీ, సెక్స్ సరిగ్గా చేయలేకపోవడం సెక్షువల్ డిస్ఫంక్షన్. మూడింటికి చాలా తేడా ఉంది. మూడు ఒకటి కాదు. ఇన్ఫర్టిలిటీ, ఇంపార్టెన్స్ రెండు ఒకటే కాదు. అది వేరు, ఇది వేరు. కొంతమంది లేడీస్ కూడా స్మోక్ చేస్తుంటారు సార్. కొద్దిగా బెంగళూరు, హైదరాబాద్ అటు సైడ్ వెళ్తే వాళ్ళకు కూడా కొద్దిగా ఏమన్నా గర్భసంచి మీద ఎఫెక్ట్ పడి, అంటే సైకిల్ మీద దెబ్బతింటాయి, పీరియడ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చెప్పాను, స్మోకింగ్ ఇస్ అ ఫారెన్ సబ్స్టెన్స్. నేటివ్ కాదు బాడీకి అది ఫారెనే. బాడీకి అది ఒక ఎక్స్టీరియర్ సబ్స్టెన్సే. దానివల్ల అన్నీ దెబ్బతింటాయి. అట్లా స్మోక్ చేసి డ్రింక్ చేసినప్పుడు లేడీస్ సార్, వాళ్ళు మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ బేబీ పైన ఏం ఎఫెక్ట్ పడే? మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, బేబీలో ఉన్నప్పుడు మదర్ ఆల్కహాల్ తీసుకుంటే బేబీలో ఫిజికల్గా గ్రోత్ తగ్గిపోతుంది, బ్రెయిన్ గ్రోత్ తగ్గుతుంది. టోటల్గా వాడు పుట్టే బేబీ చాలా అబ్నార్మల్గా పుడతాడు. దాన్ని ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటారు. స్మోక్ చేస్తే ఏమవుతుందంటే బేబీ గ్రోత్ తక్కువ అవుతుంది, అబార్షన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ప్రెగ్నెన్సీ, అబార్షన్స్ ఎక్కువ అవుతాయి స్మోకింగ్ వల్ల. ఇదే సేమ్ అబ్బాయిలో కూడా జరుగుతుంది సార్. ఇప్పుడు అబ్బాయి డ్రింక్ చేసింటాడు ఫుల్గా, కంటిన్యూ 1 week డ్రింక్ చేసి, న్యూ మ్యారీడ్ కపుల్ అనుకోండి సార్, డ్రింక్ చేసింటాడు, అమ్మాయితో సెక్స్ చేస్తాడు, అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ అమ్మాయి డెలివరీ అయిన తర్వాత ఆ బేబీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. వీని సెమెన్ ద్వారా ఏమైనా ఎఫెక్ట్ అట్లా కాదు. బేసిక్గా ఏమవుతుందంటే ఆల్కహాల్, స్మోకింగ్ వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రావడమే కష్టం అవుతుంది ఫస్ట్. ఎందుకంటే ఆల్కహాల్, స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది, ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి బాడీలో.
అవన్నీ ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే మన బాడీలో కొన్ని కణాలు ఎప్పుడు డివైడ్ అవుతూనే ఉంటాయి. దాంట్లో వీర్య కణాలు కూడా ఒకటి, మగవాళ్ళలో. ఆడవాళ్ళలో అండాశయాలు, బోన్ మ్యారో, ఇవన్నీ బాగా ర్యాపిడ్గా డివైడ్ అయ్యే సెల్స్. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వాటి మీద దెబ్బ చూపిస్తుంది అన్నమాట. మైక్రో డిఎన్ఏ డ్యామేజ్ జరుగుతుంది. డిఎన్ఏ డ్యామేజ్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల అందరికీ డ్యామేజ్ జరగకపోవచ్చు, కొన్ని సెల్స్ అయితే డ్యామేజ్ అయితే అవుతాయి. ఆ డ్యామేజ్ వల్ల వాడికి ఇంటర్న్ ఫర్టిలిటీ మీద దెబ్బతీస్తుంది. స్మోకింగ్ ఇంపార్టెన్స్ కాజ్ చేస్తుంది, ఆల్కహాల్ ఇంపార్టెన్స్ కాజ్ చేసే అవకాశం, అట్ ద సేమ్ టైం ఇన్ఫర్టిలిటీ కూడా కాజ్ చేయొచ్చు. అంటే వాడికి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ డిక్రీజ్ అవుతుంది సబ్స్టెన్స్ యూస్ ఉంటే. ఎందుకంటే దాన్ని నేను థైమిన్ అన్నోటి చెప్పాను కదా, థైమిన్ లేకపోతే స్పర్మ్ లోపల యాక్టివిటీ కూడా జరగదు. స్పర్మ్స్ డెత్ అయిపోతాయి, మొటిలిటీ తక్కువ ఉంటుంది. మొటిలిటీ తగ్గుతుంది. మొటిలిటీ తక్కువ ఉందంటే ఇంకెక్కడ సార్ కన్సీవ్ కావాలంటే కష్టం. అదే చెప్తున్నాను కదా, ప్రెగ్నెన్సీ కాజ్ మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడము, లైఫ్ స్టైల్ చేంజెస్ రావడము, ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్లనే మీకు ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవుతుంది. కొంతమంది ఉంటారు సార్, ఎలా ఉంటారంటే వాడు ఏం దమ్ముడి పని చేయడు, ఇంట్లో వాళ్ళని సతాయించి డబ్బులు తీసుకొని తాగుతుంటాడు, ఇవ్వడం పక్కింటాడు, ఎందుకు రట్లు చేస్తున్నావు అంటే బతికి ఏం బతికి 2 నాళ్ళు ఏం చేయాలి కానీ ఎప్పుడో పోయేదే ఏముంది, బతికి మనం వానికి భయపడుకుంటూ వినిపోయాను, మన లైఫ్ మనం బిందాస్ అని చెప్పి 24 hours తాగుతుంటాడు. అంటే వాడు విచ్చిలుగా ఉంటాడు సార్ వాడు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే, అలాంటి వాళ్ళకి నేనేం చెప్పను, అలాంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తాను. వాడు అలా తయారు కావడానికి కారణం వాళ్ళే. అవునా సార్? ఇప్పుడు నేనే చిన్నప్పుడు మంద తాగడానికి వెళ్ళాను అనుకోండి, మా నాన్నే నాకు 4 తగిలిచ్చి ఇంట్లో కాలేరు పెట్టి కూర్చోబెడుతున్నాను, మళ్ళీ మంద అవుతాను. తాగను కదా. వాడు పని లేదు, పాట లేదు, ఏం లేదు, గాలికి తిరుగుతున్నాడు, వాడు మంద అవుతుంటే డబ్బులు ఎవడిస్తున్నాడు? పేరెంట్స్, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్. మరి తప్పు ఎవరిది? పేరెంట్స్. ఒకడు తాగుబోతుగా తయారవుతున్నాడంటే దాని తప్పు వాళ్ళ ఇంట్లో వాళ్ళది అవుతుంది, కానీ వాడిది అవ్వదు. వాడిని ఆపగలిగే శక్తి వీళ్ళకు ఉన్నా కూడా వాళ్ళు ఆపలేకపోతున్నారే. వాడిని బలవంతంగా తీసుకెళ్ళి డీఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేశారా? వాడిని వదిలేస్తారు కానీ అట్లా చేయరు సార్. ఏమన్నా కానీ ఇంక మాకు విసుగు వచ్చింది, పోతే తాగి వాడే చచ్చిపోతారులే అంటారు సార్, అంతే. ఇంకా డీఅడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళచ్చు కదా. వాడు చచ్చిపోయేటప్పుడు తీసుకొస్తారు హాస్పిటల్కి, సార్ కాపాడండి సార్, మా వాడిని మందు ఇప్పుడు మానిపించండి సార్, లివర్ ఫైబ్రోసిస్ స్టేజ్లో తీసుకొచ్చి మందు మానిపించండి, మా వాడిని బతుకు కాపాడండి, మా వాడిని బాగుపరచండి అంటే చేతులు గల కాకుపట్టుకుంటే ఏం చేయమంటారు? ఒకడు తాగుబోతుడుగా తయారవుతున్నాడంటే ఆ చుట్టుపక్కల వాడికి సపోర్ట్ సిస్టమ్గా ఉండేవాళ్ళు ఫెయిల్ అయినట్టు. వాడు సపోర్ట్ సిస్టమ్ ఫెయిల్ అయింది కాబట్టి వాడు మందులో ఎత్తుక్కున్నాడు. వాడి తప్పు ఎంతైతే ఉందో వాడి చుట్టుపక్కల ఉండేవాడు తప్పు కూడా అంతే ఉంది, 50-50. వాడి జ్ఞానం లేదు, వాడు మందు ఎత్తుక్కున్నాడు. వాడిని సపోర్ట్ సిస్టమ్ కూడా వాడిని ఆపలేకపోయారు. వాళ్ళ వంతుగా ఏం ట్రై చేశారు? 0. ఏదైనా ట్రై చేస్తే ఓకే అనుకోవచ్చు, సరే వాళ్ళు ట్రై అయినా చేశారు. బట్ మందు మానచ్చు, మందు మానడానికి మెడికల్ వేస్ చాలా ఉన్నాయి. మానాలేని అనుకుంటే డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, తీసుకురండి, అడ్మిట్ చేయండి. వాడు రోజుకి తాగే మందుకు పెట్టే ఖర్చు కాదు డీఅడిక్షన్ ఖర్చు, అంతే కదా సార్. మరి అందరు అక్కడ ఆలోచిస్తారు ఖర్చు అవుతుంది అని. వాడు మందు తాగి ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయితే నీకు లక్షలు ఎగిరిపోతాయి. ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అంటే వర్తించదు. నాకు ఇన్సూరెన్స్ ఉంది, ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఎందుకు? ముందు ఇన్సూరెన్స్ లేదు సార్. లేదు, మనం ఫస్ట్ డిస్క్లైమర్లో ఉంటుంది కదా కింద, చెప్తాడు ఎనీ డిజీజ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సబ్స్టెన్స్ యూస్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కవరేజ్. నువ్వు ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్ వల్ల తెచ్చుకునే దేనికైనా కానీ నీకు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇవ్వదు కదా. నువ్వు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంటే ₹100,00,000 ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎందుకు? ఏం చేసుకోవాలి? డాక్టర్ కేసీట్లో ఇది నీకు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వర్తించదు. సో వాడు తాగే మందు అంత ఖర్చు కాదు వాడికి. డీఅడిక్షన్ సెంటర్ తీసుకురండి, మానిపించండి, ట్రై చేయండి. ట్రై చేసి చూడాలి, ట్రై చేయకుండానే ఫెయిల్ అయిపోయింది అనకూడదు.